ఆర్తి ఇంకాసేపు ఉండొచ్చు కదా. ఒసే ఆర్తి, ఇంకాసేపు ఉండొచ్చు కదా, చాలా బాగుంటుంది. ఇక్కడ పేషెంట్ ఎవరూ లేరు, ఇప్పుడే కదా మొదలు పెట్టాం. ఏయ్, నువ్వు హాస్పిటల్కి వెళ్ళేది పేషెంట్ని చూడడానికా లేక నర్సులకు సైట్ కొట్టడానికా? ఇప్పుడు మనం ఎక్కడ్రా ఉన్నాం? నేనిక్కడే ఉన్నాను, కానీ నువ్వే హాస్పిటల్లో నర్సుతో ఉన్నావు. ఏ మనిషిరావు నువ్వు? కాస్త గనక ఉండుంటే నన్ను నర్సులు చేసుండేవాడివి. అవునా? సారీ రామావా, ఏదో పీడకల. పేడకల లేదా రొమాన్స్ కల? సరే, ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ముందిక్కడి నుంచి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుదాం, పద. వెళ్దామా? అబ్బా, 2 ప్లేట్ ఇడ్లీ. వావ్, హలో, కొంచెం చట్నీ ఇస్తారా? దొంగ నా కడుపు ఎప్పుడు చేస్తావు ఏంటో. నువ్వేంటమ్మా నన్ను తిడుతున్నావు? మిమ్మల్ని కాదన్నా, మీరు తినండి. కావాలంటే ఎవరినైనా తిట్టుకో, కానీ చట్నీ చేసిన వాళ్ళని మాత్రం తిట్టద్దు. చట్నీ అదిరిపోయింది. ఇంతకీ ఏం వేశారు ఇందులో? నేను ఇందులో చక్కెర వేశాను. మీరు అడిగారని ఏం చెప్పడం లేదు, నేనే ఇది చేశాను. ఇందులో కారం కూడా వేశాను, అందుకని మీరు దీనికి ఏం పొగడవసరం లేదు. అలా చూడరా, ఎవరో ఒక అమ్మాయి కూర్చొని నిద్రపోతుంది. పాపం రా అమ్మాయి, లవ్ బ్రేకప్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను ఇస్తాను చూడు, వేకప్ కిక్. హే, ఎవరు నువ్వు? హూ ఆర్ యు? ఇంగ్లీష్లో అడుగు, తెలుగులో అడిగి చూడు. నేనన్నీ చెప్తాను, నాకిప్పుడు చాలా ఆకలేస్తోంది. నన్ను ముందే ఎక్కడైనా ఒక హోటల్ దగ్గర డ్రాప్ చేయండి ప్లీజ్. సరే, బండి స్టార్ట్ చేయమావా. ఆగాగు, ఇప్పుడు మనం తిన్నాం కదా, అక్కడికి దీన్ని తీసుకెళ్తావు. బండి తిప్పు. ఓకే. ఏ ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకుంటున్నావు? నీకు ఆ హోటల్ గురించి తెలీదు. చూడటానికి మామూలుగా ఉండొచ్చు, కానీ భోజనం అదిరిపోతుంది. అయ్యో, అది చాలా చండాలమైన హోటల్. నేనక్కడ తినను. ఆ హోటల్ చట్నీలో నాన్ వెజ్ మిక్స్ చేస్తారు తెలుసా? నేన తినను బాబు. అబ్బా, అది తలుచుకుంటేనే వాంతొస్తుంది నాకు. మీకక్కడ తినాలనిపిస్తే మీరు మావా, చట్నీ అంత టేస్ట్ గా ఉన్నప్పుడే అనుకున్నాను రా, కానీ దాని వెనక ఇంత పెద్ద మ్యాటర్ ఉందా? అది మనల్ని బాగా మోసం చేసిందిరా. మనకేం తెలుసు అది నాన్ వెజ్ ని మిక్స్ చేసే నాన్ సెన్స్ హోటల్ అని. వామ్మో, ఇంకా చట్నీ కావాలా సార్? సార్ ఇలా వస్తారా? చెప్పండి. మీకు హైదరాబాద్ తెలుసా? హైదరాబాద్ లో గల్లీ మొత్తం తెలుసు. అమీర్పేట తెలుసా? మొత్తం తెలుసు అన్నప్పుడు అమీర్పేట తెలియకుండా ఉంటుందా? గుళ్ళు గోపురాలు తెలుసా? అయ్యా స్వామి, ముందు మీకేం కావాలో చెప్పండి. అక్కడ ధర్మసత్రం చూశారా? గుళ్ళు గోపురాలు చూశాను. ఏ, నువ్వు అక్కడ పనిచేసావా? కాదు, ఈ బిల్డింగ్ చూస్తుంటే మీకు అలా అనిపిస్తుందా? నో ఛాన్స్, నాట్ ఎట్ ఆల్. అదొక పాత బిల్డింగ్, అది సత్రం, ఇది హోటల్. సరే, అక్కడ ఉచిత భోజనం దొరుకును. అక్కడ దేనికి డబ్బులు ఇవ్వవసరం లేదు, కానీ ఇక్కడ భోంచేస్తే డబ్బులు ఇవ్వాలి. డబ్బిచ్చి బయటకెళ్ళండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మేము బయటే భోంచేసాం, ఇక్కడ వచ్చి వాంతి చేసుకున్నాం అంతే. వాంతి చేసుకున్నందుకు కూడా డబ్బులు ఇవ్వాలా? వాంతి చేసుకున్న దానికి ఇవ్వాల్సి లేదు, తింటే ఇవ్వండి. అలాంటే మీ ఇద్దరితో కలిసి అమ్మాయి వచ్చిందే, తను గంట సేపు తినింది. ఆ డబ్బులే అడుగుతున్నా. అమ్మాయి ఇవ్వలేదా? తాను ఇచ్చుంటే నేనెందుకు మిమ్మల్ని అడుగుతాను? ఓకే ఓకే, దానికి లిఫ్ట్ ఇచ్చిన పాపానికి మేము బిల్లు కూడా పై చెయ్యాలా?
ఏంటి మామా ఇది? నాకేం తెలుసు తాను ఎటెళ్ళిందో ఏమో. సరే వదిలే, బిల్ ఎంత అయింది? 108. అయ్యో, వాంతి గురించి మాట్లాడడం వల్ల అంబులెన్స్ గుర్తుకొచ్చింది. 180 ఇవ్వండి. 180. తీసుకోండి. పర్వాలేదు, ఉంచుకోండి. ఏంటి? డైరెక్ట్ గా మాట్లాడటం నేర్చుకో. హైదరాబాద్ లో గల్లీ గల్లీ తిరిగుంటావు కాబట్టి ఇప్పుడు నువ్వు జ్యూస్ తాగు, అర్థమైందా? హలో, మీ ఓనర్ కి జ్యూస్ ఇయ్యండమ్మా. తాగవయ్యా. రారా మామా. నేను వెయిటర్ కి టిప్స్ ఇవ్వడం చూశాను, వీళ్ళు క్యాషియర్ కి టిప్స్ ఇస్తున్నారు. ఇదిగోండి, తీసుకోండి డబ్బులు. వద్దండి, డబ్బేం అక్కర్లేదు. ఓ, నేనిప్పుడు మీ ఇద్దరితోనే వస్తాను. రేపు నాకు పూజ ఉంది. వెళ్లేదారిలో బస్సులో ఎక్కుతాను. నన్ను తీసుకెళ్ళండి. ఓకే, కంగారు పడకండి. మీరెళ్ళే రూట్ లోనే మేము వస్తున్నాం, మిమ్మల్ని డ్రాప్ చేస్తాంలే. మనం అటువైపే వెళ్తున్నావా? మీ ఇద్దరు అసలు ఏం చేస్తున్నారు? నన్ను తీసుకెళ్లి బలాత్కారం చేస్తారా ఏంటి? అయ్యో, ఏంటి మీరనేది? బలాత్కారమా? యు మీన్ రేప్? మేమిద్దరం ఇంకా చిన్న పిల్లలమే. హలో బాస్, ఈ రేపు బలాత్కారం గురించి మీరనుకున్నట్టు నేను చెప్పట్లేదు. నన్ను ఫోర్స్ చేసి ఏదైనా చేయించడం మాత్రమే కాదు బలాత్కారం అంటే. అది దేహాన్ని గాయపరచడం మాత్రమే కాదు, మనసుని గాయపరిచినా కూడా. అరే, ఏం మాట్లాడుతున్నారు? మీరు చెప్పేది చూస్తుంటే మీ లెక్క ప్రకారం ఈ పాటికి 1,00,000 రేపు కేసులు నమోదయ్యేవి. అదంతా వదిలేయండి. మీరు ఇలా రేపుల గురించి మాట్లాడే పని అయితే మా బండి దిగి వెళ్ళండి. మీ సహవాసమే మాకొద్దు. ఎందుకు? నేనెందుకు కిందకి దిగాలి? కనీసం నేను అక్కడనే దిగుంటే నాకు బస్ అని దొరికేది కదా. ఇప్పుడు ఇలా మధ్యలో వదిలేస్తే నాకెలా బస్ దొరుకుతుంది? మీరే నన్ను డ్రాప్ చేయాలి. పాపం రా ఈ పాప. సరేలే, డ్రాప్ నువ్వు చేద్దాం. చెప్పేది కరెక్టేరా. ఎవరైనా ఈ రోడ్ లో తన చెయ్యి పట్టి లాగితే, సారీ మేడం, ఎవరైనా తనతో గొడవ పడితే. ఇలా చూడు, వీడు రిక్వెస్ట్ చేస్తున్నాడు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. ఇంతకీ మీరెవరు? ఎందుకలా అక్కడ కూర్చున్నారు? మీ పేరేంటి? నా పేరు హాసిని. నేను సిటీ నుంచి వస్తున్నాను. అక్కడ బస్ కోసం వెయిట్ చేశాను. మీరెక్కడ వెయిట్ చేస్తున్నారా, నిద్రపోతున్నారా? వెయిట్ చేసి చేసి టైర్డ్ అయి పడుకున్నాను, అంతే. మేము హారన్ కొట్టిన వెంటనే అలా బండి మీద వచ్చి నుంచున్నావే, మంచిది కంటే వీడు బ్రేక్ కొట్టాడు. లేదంటే నువ్వు శివుడు కాల్ దగ్గరికి వెళ్ళి పడిపోయేదానివి. ఈ శివ ఎవరు? లార్డ్ శివ, శివుడి చెంతకు చేరుండే దానివని వీడు అంటున్నాడు. ఆ? అయినా నీకు టైం బానే ఉందిలే. అవును, నేను అదే చెప్దాం అనుకున్నాను. థాంక్స్, కానీ ఇక చాలు, ఇక మాట్లాడకండి. కోపం వస్తోంది. అయినా మీ పేరు బానే ఉందిలే. ఇలా చూడండి, అందుకని నన్ను పేరు పెట్టి పిలవకండి. ఏం పేరు పెట్టి పిలవాలి? మీ ఇద్దరికి అసలు గర్ల్ ఫ్రెండ్స్ లేరా? వారే నెల పిలుస్తారో అలాగే నన్ను పిలవండి. సరేలేవే, అలాగే పిలుస్తాను. హలో, అందుకని ఇలా పిలవకండి. నన్ను మర్యాదగా హాసిని అని పిలవండి. కాస్త వదిలితే చాలు, తల మీద ఎక్కి డాన్స్ చేస్తారు. ఎవరో మనల్ని పిలుస్తున్నట్టు నాకు అనిపిస్తోందిరా. నాకు వినిపించట్లేదే. నాకు కూడా అలా ఏం వినిపించట్లేదే. హలో, ఈ ఆటలో మీరు అస్సలు లేరు. అది నా మాటలోని ఆంతర్యం అర్థం చేసుకో. ఆహా. అమ్మయ్యా. అమ్మయ్యా. ఎవరో మనల్ని నోట్ చేస్తున్నారా? రే, వాళ్ళు మనలానే సుస్సు కోసం వచ్చుంటారు. అయితే సైలెంట్ గా దండం పెట్టి నా వెళ్ళి వెనకాలే రా. వస్తాను. భగవంతుడా, మాకు బిడ్డను ప్రసాదించు. ఆ బిడ్డకి మీ పేరే పెట్టుకుంటాం స్వామి. సార్ ఎందుకు ఈ చెట్టు చుట్టూ ఈ తిరుగుతున్నారు? వృక్షం మహిమ తెలీదా మీకు? తెలీదు సార్. ఇది ఏదడిగినా ప్రసాదిస్తుంది. అలాగా? చుట్టుపక్కల ఇలాంటి వృక్షం ఒక్కటి లేదు. ఈ అడవిలో ఈ వృక్షం ఒక్కటే ఉంది. అది సరే గాని ఎందుకు మీరు తిరుగుతున్నారు? అయ్యో. ఈ చెట్టు నుంచి వచ్చే గాలి అపురూపమైనది. అందువల్ల ఈ చెట్టు చుట్టూ నడిస్తే మీకు పిల్లలు పుడతారు. దంపతులకి మాత్రం కాదు, లెస్బియన్, గేకు కూడా పుట్టచ్చు. అందుకే ఈ చెట్టు చుట్టూ మేం వేడుకుంటున్నాం. ఓ అలాగా? సరే సార్, నా స్నేహితులు ఫోన్ చేసుకోండి. ఓకే. భగవంతుడా, హలో, కాపాడు. ఎక్కడున్నావురా? కాపాడు స్వామి, కాపాడు. రేయ్, ఇక్కడ విచిత్రమైన చెట్టు ఉందిరా. లొకేషన్ పంపిస్తాను, వెంటనే బయలుదేరరా. భగవంతుడా, మేము వెళ్ళొస్తాం సార్. రండి సార్. బక్రా దొరికాడు. అవును. అంతా సరే, గేలుకు బిడ్డలా పుడుతుంది. ఓ, ఇదంతా దేవుని అద్భుతం. మంచి జరిగితే చాలు.
ఆ మీరు వెళ్ళిన పని అయిపోయిందా? సరే, అసలు ఎక్కడికి వెళ్ళారు? ప్రకృతి అంటే నేచర్. నేచర్ పిలిచింది. ఓ హా. ఆ, నాకిప్పుడు బాగా ఆకలిస్తోంది. వామ్మో, ఓరి నాయనో. ఇప్పుడే కదా హోటల్లో దిగి 180 రూపాయలకి బాగా మెక్కావు. అప్పుడే ఆకలిస్తుందా? అది కడుపా ఇంకేదైనా? అది తిని గంట సేపు అయింది కదా. ఇప్పుడు లైట్ గా చాలు. అంటే బిస్కెట్స్, స్నాక్స్, అట్లీస్ట్ ఐస్ క్రీమ్స్ అయినా ఓకే. అది సరే, ఈ రోడ్ లో ఒక్క షాప్ కూడా లేదు కదా, ఐస్ క్రీమ్ ఎలా దొరుకుతుంది? ఏ ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. ఏం పిల్లరా బాబు, ఐస్ క్రీమ్ అడిగిందో లేదో అప్పుడే దొరికింది. ఐస్ క్రీమ్ సూపర్ గా ఉంది. హే ఏయ్, ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు, అది తప్పు. ప్లాస్టిక్ ఏదైనా సరే కుప్పతొట్లనే వెయ్యాలి. ఆ మాత్రం తెలీదా నీకు? చదువుకున్నావా లేదా? సారీ, నేను మరోసారి ఇలా చేయను. రే కమాన్, చెప్పండి భారత్ మాతాకి జై! చెప్పండి భారత్ మాతాకి జై! రెండు టీ ఇవ్వండి అన్న. ఓకే సార్, ఇదిగోండి సార్. థ్యాంక్స్ అన్నా. థ్యాంక్ యూ. సార్, ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు స్ట్రాంగ్ గా ఉండగలుగుతాడు? ఏమైందన్నా ఇలా అడుగుతున్నావేంటి? సార్, ఒక విషయం ఉంది, ఏంటో కనిపెట్టండి. అదంతా హెల్త్ ని బట్టి, వెదర్ ని బట్టి ఆటోమేటిక్ గా ఉంటుంది. రే డాక్టర్, 50 నుంచి 60 ఏళ్ల వయసు వరకు కుదురుతుంది. నీకేదైనా ప్రాబ్లం ఉందా, లేక పైకి పోవాలనుకుంటున్నావా చెప్పు, నేను చేసి పెడతాను. ఎందుకంటే నేను గొప్ప డాక్టర్నే. సార్, నా గురించేం కాదు, ఒకసారి చూడండి. ఆయన వయసు 60 పైనే ఉంటుంది, కానీ ఏం తింటున్నాడో అర్థం కావట్లేదు. ఆయన భార్య అయిపోయి 2 సంవత్సరాలు కూడా అవ్వలేదు. ఇంకా వాళ్ళ పిల్లలేమో ఫారెన్ లోపే సెటిల్ అయిపోయారు. ఆయన ఇల్లేమో పోపో అంటుంది, కాడేమో రారా అంటుంది. ఆ విధంగా ఉండే అతను తన టైం చూసారా? ఇప్పుడు పోయి ఇంకొక పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న అమ్మాయి వేసినట్టు తెలుసా? 27 ఏళ్లే సార్. మాకెలా తెలుస్తుందన్నా? మీరే చూడండి సార్, పాత మిషన్ ని కొత్తగా రిపేర్ చేస్తే ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు. కానీ ఈయనకి మాత్రం ఎలా ఎలా జరుగుతుందో అర్థం కావట్లేదు. నీ మాటల్ని బట్టి చూస్తుంటే అతన్ని పొగుడుతున్నట్టు లేదు, ఏదో అతనికి అమ్మాయి దొరికిందని చిరాకులో చెప్తున్నట్టు ఉంది. అరే సార్, అలా అంతే ఏం లేదు సార్, ఊరికే ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాడు అంతే. కామసూత్ర ప్లీజ్. ఓ వారానికి ముందే కదా కొన్నారు, ఈ లోపే ఖాళీ అయిపోయిందా? ఒక రోజుకి 4 సార్లు యూజ్ చేస్తే త్వరగా అయిపోతే మరి. అది కొంటేనే నాకు ఉత్సాహంగా ఉంటుంది. సరేలే. అసలోడు గట్టోడే. ఇదిగోండి. ఇదంతా నాకొద్దబ్బా. నేను ఒకసారి యూజ్ చేసింది ఇంకోసారి యూజ్ చేయను. వేరే రాత్ర బాబు, ముసలోడు మూడో దాన్ని సెట్ చేసుకున్నట్టున్నాడు. సెక్సీగా ఉందే. టెస్ట్ చేయకుండా నేను ఏది కొనేది లేదు. కవర్ మీ బాబు ఇస్తాడా ఏంటి? ఛ, నా జీవితం. అయ్యో. నవ్వండి అయ్యా, నవ్వండి. మీ వయసులో నేను ఎన్ని చేష్టలు చేసాను తెలుసా? నవ్వుతున్నారు, నవ్వు. చాలు చాలు, ఓవర్ గా నవ్వకండి, నాకు కోపంగా ఉంది. నీకు కోపం వచ్చినా పర్వాలేదు, మేము కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. అలాగా? అంతలా ఏం జరిగిందని ఇలా నవ్వుతున్నారు? నాకు కూడా చెప్పొచ్చు కదా. అది నీకు చెప్పే విషయం కాదులే. ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా నీకు అర్థం కాదు. చెప్తేనే కదా నాకు అర్థం అవుతుందో లేదో తెలిసేది. త్వరగా ఇద్దరు చెప్పి చావండి. తను విను. పక్కన ఒక కొట్టుంది, అక్కడికి ఒక ముసలాడు వచ్చాడు. ఆయన ఇప్పుడే 20 ఏళ్ల వయసులో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇందులో మీరిద్దరు నవ్వడానికి ఏముంది? అందుకనే నేను చెప్పాను నీకు చెప్పినా అర్థం కాదు అని. అర్థమయ్యేలా చెప్తే ఎవరికైనా అర్థమవుతుంది. నేనేమైనా చంటి పిల్లనా? నాకు అన్ని అర్థమవుతుంది, సరిగ్గా చెప్పండి. అది నిన్ను చూస్తేనే తెలుస్తోంది, నువ్వు చిన్న పిల్లవి కాదని. సరే, అర్థమయ్యేలా చెప్తాను.
60 వయసులో ఒక మొగుడు, 27 వయసులో పెళ్ళం. పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరూ ఏం చేసుకుంటారు? సరే, ఆ తర్వాత ఏంటి? ఆ ముసలాయన కేవలం సెంటు బాట్లే పట్టుకోలేకపోతున్నాడు, ఇంకా పెళ్లి చేసుకుని ఏం చేస్తాడు? కనీసం ఇప్పటికైనా తమరికి స్టాప్. ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకున్న దాంట్లో నవ్వడానికి ఏముంది? ఈ వయసులో పెళ్లి చేసుకోకూడదా ఏంటి? నిజం చెప్పాలంటే ఈ వయసులోనే పెళ్లి చేసుకోవాలి. వారికి ఒక తోడు కావాలి, అందుకనే పెళ్లి చేసుకున్నారు. అందులో నవ్వడానికి ఏముంది? హ. పెళ్ళంటే కేవలం ఎంజాయ్ చేయడానికి మాత్రమే కాదు. ఆడవాళ్ళంటే కేవలం పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడానికి మాత్రమే పుట్టిన వాళ్ళు కాదు. పెళ్ళైన తర్వాత భార్య భర్త కష్ట సుఖాల్ని పంచుకుంటుంది. పాపం, తనకి వయసులో ఒక తోడు కావాలి కదా. ఒక తల్లిగా తన భర్తకి భార్యగా ఒక చంటి పిల్లాళ్ళ భర్తని చూసుకుంటుంది. అందుకని తన కష్టాన్ని మన కష్టంగా చూసుకుంటే తన కష్టాలేంటో మనకు అర్థమవుతుంది. ఎలా బ్రతుకుతుందో తెలుస్తుంది. తన పరిస్థితి ఎలా ఉందో కూడా అర్థమవుతుంది. స్వార్థపరులు, ధనవంతులు మనుషుల జీవితాలతో ఆడుకొని వాళ్ళకు కావాల్సింది అర్థం చేసుకోవట్లేదు. వారి మనసుని, వారి బాధల్ని మనం మనసుతోనే చూడాలి. ఒట్టి కళ్ళతో చూస్తే అదే వస్తువుల్లాగే కనిపిస్తుంది. వారి నడుచుకునే పద్ధతి, భావన మాత్రమే కనిపిస్తుంది. మన మనసుతో చూసామంటే వారి జీవితంలో వారు పడుతున్న బాధ మనకు కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి వారి వారి జీవితం చాలా ముఖ్యమనిపిస్తుంది. మనం వాళ్ళలో లోతుగా వెళ్లి చూస్తేనే వారి బాధలేంటో మనకు అర్థమవుతుంది. హాసిని, కూల్ కూల్. ఇప్పుడు నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావు? నీ లైఫ్ లో ఇలాంటి సంఘటన ఉందా ఏంటి? అలా అంతేం లేదు. ఆ దేవుడున్నాడే నాకు లెక్కకు మించి బాధలిచ్చాడు. నాకే తెలియట్లేదు నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను. సారీ. అబ్బా, నువ్వు ఇంతలా డీప్ గా ఆలోచించడం చూస్తుంటే ఖచ్చితంగా నీకు లవ్ ఫెయిల్యూర్ అయి ఉంటుంది. నో వే, నేనింకా లవ్వే చేయలేదు. మరి లవ్ ఫెయిల్యూర్ ఎలా? నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలిసిందంటే కుర్రాళ్ళంతా భయపడి కింద మీద పడి పారిపోతారు తెలుసా. అబ్బో, అంత బ్యాక్గ్రౌండ్ ఏంటో? ఏ, నీ ఫ్యామిలీ ఏమన్నా డాన్ ఫ్యామిలీనా? ఈ విషయం మీ ఊరి ప్రజలకి తెలుసా? ఊర్లో అందరూ మీ ఫ్యామిలీని చూసి భయపడతారా ఏంటి? ఒక విధంగా అలాగే అనుకో. మీ నాన్నకి అసలు ఎంతమంది పిల్లలు? నేనొక్కదాన్నే. అలాంటే నిన్ను గారభంగా పెంచుంటారే. అవును, నాకు మా అమ్మ నాన్నంటే చాలా ఇష్టం. మీకు తెలుసా, నేను వాళ్ళిద్దరినీ ఒక్క క్షణం కూడా వదిలి ఉన్నదే లేదు. ఈవెన్ పడుకునేటప్పుడు కూడా వారితోనే. నాకు భయం వేస్తుంది అని వారిద్దరి మధ్యనే పడుకునేదాన్ని. నువ్వు అలా పడుకుంటే మిగతా వాళ్ళు పుట్టడానికి ఛాన్సే లేదు. గుడ్ జోక్. స్టాప్ స్టాప్. ఓరి నాయనో, ఏమైంది? మళ్ళీ ఆకలేస్తుందా ఏంటి? ఒక అమ్మాయికి ఏం కావాలో నువ్వు అస్సలు అర్థం చేసుకోలేవు. మీరిద్దరు మాత్రం వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చారు కదా. ఆగండి, నేచర్ ఇస్ కాలింగ్. ఇప్పుడు నేను వెళ్ళొస్తాను. తను చూడటానికి సెక్సీగా ఉంది, చిన్న పిల్లలా చేస్తుంది. మనసు మాత్రం బంగారం మావా. ఎన్ని క్యారెట్లో? 28 క్యారెట్. తను నీ దగ్గరకు కూడా రాలేదు. ఆ, హ, తన్ని సృష్టించిన ఆ బ్రహ్మకే అర్థం అయి ఉండదు. అలాంటిది తన మనసు బంగారమని నీకు ఎలా అర్థమైందో ఏంటో. తనే చెప్పింది మిగతా వాళ్ళ గురించి తెలుసుకుంటే అందరినీ అర్థం చేసుకోవచ్చు అని. అందుకే ఇలా అంటున్నాన్రా. నిజంగానే తన మనసును చూసి అంటున్నావా, తన అందాన్ని చూసి అంటున్నావా? అంత లేదు మావా, తను మాటలు బట్టి నేను ఇలా చెప్తున్నాను. ఇంతకీ నీకేం అర్థమైంది? నేను తన సగం దేహాన్నే కదా చూశాను. ఎనీహౌ, ఈ కాలం అమ్మాయిల గురించి మనమెందుకు మాట్లాడుకోవడం? ఓ, నువ్వు అంత మంచోడు వాయంటే. హే, పక్కనే ఒక వాటర్ ఫాల్స్ ఉంది, అక్కడికి వెళ్దామా? హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాటర్ ఫాల్ కి వెళ్ళాలా? సరే పద, వెళ్దాం.
నువ్వేంటి హఠాత్తుగా సైలెంట్ అయిపోయావు? నువ్వు ఇలా ఉంటే అస్సలు బాగోలేదు. నువ్వు నవ్వుతూ ఉంటేనే బాగుంటావు. ఇది చాలా ఇంత ఓవర్గా నవ్వకు, ఎందుకంటే మాకే ఇంకా పెళ్లి కాలేదు. తర్వాత నీ నవ్వుకి మేం పడిపోతే నీకే సమస్య. వెరీ ఫనీ. ఫన్నీ ఒకవేళ సీరియస్ గా మారితే ఏం చేస్తావు? బాగా తింటాను, నాకు ఇప్పుడు బాగా ఆకలేస్తోంది. తప్పు నాదేలే. ఈ క్వశ్చన్ నేను నిన్ను అడిగి ఉండకూడదు. చీకటవుతోందిరా, ఎక్కడైనా హోటల్ ఆపు, భోంచేసి వెళ్దాం, ఏమంటావ్? నాకు తెలిసే మనం ఇప్పుడు వెళ్లే దారిలో సక్లేష్పూర్ వస్తుంది అనిపిస్తుంది. అందువల్ల ఖచ్చితంగా అక్కడ ఒక మంచి హోటల్ ఉంటుంది కదా. సకలేష్పూర్ అదర్ డిస్టిక్ కదా? అవును. ధోనిహల్లి ఇక్కడ నుండి ఎన్ని కిలోమీటర్లు? 60 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. అక్కడ మాకు ఒక ఫామ్ హౌస్ ఉంది. అక్కడికి వెళ్తే ఉండడానికి తినడానికి ఏ లోటు ఉండదు. మనకోకే మావా, హాస్నికెలా? తనని ఆన్ ద వేలో ఏదో ఒక లాడ్జ్ లో డ్రాప్ చేసి వెళ్తాం. లేదు, నేను మీతోనే వస్తాను. ఇలా చూడమ్మా, మేం వయసులో ఉన్న కుర్రోళ్ళం. నువ్వు సైలెంట్ గానే ఉన్నావనుకో, తప్పు చేయడం కామనే. మళ్ళీ ఏదైనా జరిగిందంటే మేం పూచి కాదు. మీరేం అలాంటి అబ్బాయిలు కాదు, నాకు మీ మీద నమ్మకం ఉందిలే. నీ ఈ నమ్మకం నీ జీవితాన్ని నాశనం చేస్తే అప్పుడేం చేస్తావు నువ్వు? నేను కూడా మీతో వస్తాను. ప్లీజ్ ప్లీజ్. అమ్మాయిలు ఇలా ప్లీజు ప్లీజు అని అడిగితే మాలాంటి కుర్రోళ్ళకి పల్స్ రేటు బాగా పెరిగిపోతుంది, పీచ్ లో ఉంటుంది. ఏం చేస్తాం? ఓకే, బట్ ఒక కండిషన్. ఏదైనా తప్పు జరిగితే దానికి మేం బాధ్యులం కాదు. మీరిద్దరూ నా పక్కనే ఉంటే ఎలాంటి ప్రాబ్లం రాదు. వావ్, ఈ బంగ్లా చూడడానికి చాలా బాగుంది. నిజంగా ఇది నీదేనా? ఇక్కడ ఎంతమంది ఉంటారు? ఇది వీడిది కాదు తల్లి, వీళ్ళ నాన్నగారిది. ఇలాంటివి చాలా ఉంటాయి, అన్ని స్టేట్ లోనూ ఉంటాయి. వీళ్ళ నాన్నగారు కూలి పని చేసి ఇదంతా కష్టపడి కట్టారు. కూలి పని చేసుకుంటూ ఒక చిన్న పొలం కొనడమే ఇప్పుడు చాలా కష్టం. నాకెందుకు ఈ బంగ్లా చూస్తుంటే వేరేదో అనిపిస్తోంది. చాలా మంది తలలు తీసుకొని సారీ ఎంతో మంది శ్రమించి తీసుకున్నారు అంటున్నానంతే. నువ్వు అనుకున్నట్టు ఏం కాదు, కష్టపడి సంపాదించి కట్టుకున్నదే. పింటూ పింటూ, కుక్కను కూడా పెంచుకుంటున్నారా? వెరీ నైస్. ఇప్పుడు వస్తాడు చూడు. అవును, ఈ ఫామ్ హౌస్ ఓనర్ పాపు గౌడ అని. పింటూ అని ఇక్కడ ఎవరు పిలిచారు? తిరిగి చూడండి సార్, అప్పుడే కదా తెలిసేది. అలాగా? యజమాని, మీరెప్పుడు వచ్చారు చెప్పబట్టకుండా? ఏంట్రా ఈ వేషం? ఇదేనా రియల్ గెటప్? ఇప్పుడు మీరు వచ్చేసారు కదా, ఇది నా స్టైల్. ఇదెలా ఉంది? ఏంటి అలా అడుగుతున్నావు? ఇదేమన్నా నీ బాబు సొత్తా? మా నాన్న ఆస్తి. నన్ను అడిగే హక్కు ఎవరికి లేదు. అదంతా వదిలేండి సార్, మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? నేను రాకూడదా? వీళ్ళు నా ఫ్రెండ్స్ ఆది, హాసిని. నమస్తే. నమస్తే అమ్మా. వీడి పేరు పింటూ. ఇక్కడ అన్ని వీడే చూసుకుంటుంటాడు. మంచి మనిషే, కాకపోతే కుక్క బుద్ధి ఎక్కువ. యజమాని అంటే కుక్కలాగా విశ్వాసం గలవడని నా ఉద్దేశం. అలానండి. అవును, మీరెలా వచ్చారు? తలుపు తెరుచుకునే. అదంతా నీకెందుకు? వెళ్ళి భోజనం సిద్ధం చెయ్యి. 1 గంట 20 నిమిషాలు 5 సెకండ్లు ఆగండి, వండి విసిరేస్తాను. విసిరేయకండి సార్, కంచంలో పెట్టివ్వండి, ఆకలేస్తుంది, తినాలి కదా. నేను అదే అన్నాను, కాస్త నోరు తిరక్క తప్పు వచ్చేసింది. సారీ. ఎక్కువగా మిస్టేక్ చేసావంటే మిస్ప్లేస్ అవుతావు, జాగ్రత్త. సారీ యజమాని. మన సమర్థతకు వీళ్లకు వంట చేసి దుస్థితి తెచ్చాడే మా నాన్న. ఈ ఫామ్ హౌస్ బాగుంది కదా? ఓ సూపర్ గా ఉంది. ఏంట్రా ఇది? ఇందులో ఉన్న మంది అది? అది ఖాళీ అయిపోయింది, చలికాలం కదా, కొంచెం తాగేసాం సార్. మావా, మనకి తెలియకుండా పోయిందిరా, లేదంటే వచ్చే దారిలో కొనుండేవాళ్ళం. అదంతా ఇక్కడ దొరుకుతుంది సార్. అది మాకు కూడా తెలుసు, నువ్వు మూసుకో. ఇక్కడ పక్కన బార్ లాంటివి లేదా? ఈ చుట్టుపక్కల ఇల్లే లేదు, బార్ ఎలా వస్తుంది చెప్పండి? అయితే ఈ ఊర్లో బార్లే లేవా? బారు లేదు, ఇల్లు లేదని చెప్పాను, కానీ మందు దొరకదని అనలేదుగా. ఇక్కడ నుండి 10 కిలోమీటర్ల దూరం వెళ్తే అక్కడ బార్ ఉంది. టైం ఎంత? 10 అవుతుంది. ఇప్పుడు వెళ్తే కరెక్ట్ గా ఉంటుంది, లేదంటే పోలీసులు వచ్చి బారు మూసేస్తారు. 30 గంటే ఉంది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఇక్కడ నుండి తిన్నగా వెళ్లి ఎడం పక్క తిరిగి కుడిపక్క తిరిగారంటే అక్కడ రోడ్డు ఉంటుంది. అక్కడ నుండి 5 కిలోమీటర్లు వెళ్లి కుడిపక్క తిరిగితే రోడ్డు ఉంటుంది. అక్కడ నుండి 3 కిలోమీటర్ల దూరంలో బార్ ఉంది. ఆ బార్ లో దొరకని మంది లేదంటే చూసుకోండి.
నువ్వెక్కడికి వస్తున్నావు? డ్రింక్స్ తీసుకురావడానికి. అబ్బా నువ్వు రావద్దు మేము ఆ, వెళ్ళొస్తాం. అదంతా కుదరదు, నేను మీతోనే ఏయ్, వస్తాను. వద్దు, వద్దు, నువ్వెక్కరా? ముందు నువ్వు కిందకి దిగు. మ్హూ. కుదరదు కుదరదు. సరే వదిలేరా, వస్తే వచ్చిందిలే. అయ్యో. బ్రదర్ బ్రదర్, ఓ కేస్ బీర్లు కావాలి. ఎవరా నువ్వు? నా పేరు నూతన్, పక్క గ్రామం నుండి వస్తున్నాను. నూతన? ఏ ఊరు నుండి? ముందు వెనక తెలియనోడుకు మంది ఇవ్వడం లేదు. బ్రదర్, ఎక్స్ట్రా డబ్బు కావాలంటే ఇస్తాను. అదంతా కుదరదు. ఎక్కువ డబ్బులు ఇచ్చినా సరే నేనేమను. ఇప్పుడు నేను ఇచ్చానంటే మీరే పోలీసులతో చెప్తారు. ఇలాంటివి మేము చాలా చూసాం. వెళ్ళండి అయ్యా. సరే పో. దొరకలేదురా బావా. బావా, ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తానన్నాను, ఇవ్వడం లేదురా. ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇవ్వడం కుదరదంటున్నాడు. ఓ అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? మీ నాన్నగారి పేరు చెప్పుండాల్సింది. ఇంత చిన్న విషయానికి మా డాడ్ పేరు వాడుకోవడం దేనికి? మందు తీసుకోవడానికి డాడ్ పేరు యూజ్ చేస్తే ఏం బాగుంటుంది? ఆ, ఒక మంచి ఐడియా ఉంది. డాక్టర్, నీ చెయ్యివ్వు. ఏ వద్దొద్దు, నేను అదంతా చేయను. ఆ? మామా నీకు చెప్పరా? డ్రింక్స్ కావాలా వద్దా? చెయ్యి ఇస్తే దొరుకుతుందా ఏంటి? అమ్మాయి చెయ్యి చాపితే సరుకు దొరుకుతుంది, అబ్బాయిలు చెయ్యి చాపితే తరిమి కొడతారు. ఇది యూనివర్సల్ ట్రూత్. ఇప్పుడు వాడు చెయ్యి చాపడం వల్ల ఏంటి ప్రయోజనం? నీకు అమ్మాయిల పవర్స్ తెలీదు బాబు. సి, అమ్మాయిలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. మా చేతిలో మ్యాజిక్ ఉంటుంది. ఓహో. డాక్టర్, చేయివ్వండి. ఏడుకొండలవాడ వెంకట్రమణ, నిన్ను నమ్ముకునే నా చెయ్యిని అమ్మాయికి ఇస్తున్నాను. నువ్వే చూసుకోవాలి తండ్రి. హే, ఏం చేస్తున్నావు? కాస్త సైలెంట్ గా ఉండండి. ఇది ఒకటే లేకుండా ఉంది. సరే ఇక చాలు. ఇలా రండి, మ్, దగ్గరికి రండి. ఏంటి? దగ్గరికి రండి. హాయ్. పదండి పదండి. ఐడియా అదిరిపోయింది. ఏదో ఒకటి చేసి చావండి, పోండి. లోపల ఎవరైనా ఉన్నారా? ఎవరే నువ్వు? నేనే, కాఫీ ఎస్టేట్ కమల. ఏ కమల? ఆ, మందు కొట్టే కమల. ఏ కమల అని అర్థం కావటం లేదే. తెలియకపోతే ఇప్పుడొచ్చి తెలుసుకోవచ్చు కదా. నీ గురించి తెలుసుకోవడం వల్ల నాకేం లాభం? ముందు నువ్వు బయటికి రా. వచ్చిన తర్వాత నన్ను చూసి ఆలోచించి ఆ తర్వాత నీకేం చెయ్యాలనిపిస్తే అది చెయ్యి. అలాగా? ఇప్పుడు అన్నావు చూడు, అది భలేగా ఉంది. నేను వస్తా, నీకేం కావాలన్నా ఇస్తా. నాకు ఒక కేస్ బీర్ కావాలి. ఒక కేసు బీర్లేంటి, ఈ బార్నే ఇచ్చేస్తాను. నువ్వు లోపలికి రా అమ్మా. ఆ, వస్తాను, కానీ ఈ రోజు రాలేను. ఏ? నేను త్వరగా వెళ్ళాలి. ఎందుకంటే మా కాఫీ ఎస్టేట్ లో పార్టీ జరుగుతోంది. అక్కడ డ్రింక్స్ ఖాళీ అయిపోయాయి. అందువల్ల నువ్వు బీర్ ఇచ్చావంటే నేను త్వరగా తీసుకెళ్లిపోతాను. లేట్ అవుతోంది. బీరు మాత్రమేనా? నేను నీకొద్దా? ఈ రోజుకి నాకు బీర్ చాలు. నేను రేపు మళ్ళీ వస్తాను. అప్పుడు నిన్ను కూడా నాతో తీసుకెళ్తాను. నిజమేనా? నమ్మొచ్చా? మ్మ్. నిజంగానే అంటున్నాను. ఈ రోజు నువ్వు నాకు సాయం చేస్తే రేపు నేనొచ్చి ఖచ్చితంగా నీకు సాయం చేస్తాను. సరే, వెనక కిటికీ ఉంది, చేయి చాచు, ఇస్తాను. త్వరగా అటుపక్కరా. ఆ, సరే సరే, రారా. చెయ్యి వదులు, నాకు చాలా నొప్పి పెడుతోంది. కాస్త ఆగు కమల, ఎందుకు తొందరపడుతున్నావు? ఇక చాలు, చెయ్యి వదులు. చాలు, అన్నీ ఇవాళే చేసేస్తావా ఏంటి? రేపటికి కాస్త మిగిల్చొచ్చు కదా. ఇప్పుడు నా చెయ్యి వదులు, చాలు. రేపటి వరకు నేను ఆగలేనే. నీ ఫోన్ నంబర్ కాస్త ఇస్తావా? నేను అవన్నీ ఇచ్చేస్తున్నాను కదా, ఫోన్ నంబర్ మాత్రం ఇవ్వనా? 9900110022. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, నువ్వే పెట్టుకో. నాకు త్వరగా బాటిల్ ఇవ్వు.
ఇప్పుడు నేను బీర్లు కేసి ఇచ్చానంటే చేతికి అందింది నోటికి అందకుండా పోతుందే. నేనే పెద్ద కిల్లాడిని, అదంతా నీకు తెలీదు. చెయ్యి పట్టుకోవడంలో ఏముందిలే. నువ్వు అటుపక్కరా, నేను సీసా తీసిస్తా. అప్పుడు నీ మొహం చూసి నేను తీసిస్తాను. రేపు నువ్వు వచ్చినప్పుడు ఆనవాళ్ళు తెలియాలి కదా. చాలా కిలాడివి. సరే వచ్చి ఏం చూడాలో చూసుకొని నాకు బాటిల్ ఇచ్చేసి. సరే ఇదిగో వస్తున్నా. నిన్ను పదండి పదండి త్వరగా. కమలా, అదిగో వచ్చాడు. కమలా, త్వరగా తీసుకో తీసుకో. ఎక్కడున్నావురా? పో, పో, పరిగెత్తు. ఏ కమలా, ఏం చేస్తున్నా? ఏం చేస్తున్నా? ఎక్కు, ఎక్కు. బండి ఎక్కు. త్వరగా. పోరా, పోరా, పోనీ, 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 త్వరగా పోనీ. దేవుడా. ఆహా, ఆహా, చాలా బాగుందే. చక్కగా ఉంది. ఆహా, మూత ఎక్కడ పెట్టాను? ఇక్కడ ఉందా? ఓరి దేవుడా, ఎలాగోలాగో పని పూర్తి అయిపోయింది. ఈ రోజు రాత్రి వాళ్ళు నిద్రపోయేది లేదు. నేను మందు కొట్టి 24 గంటలవుతుంది. ఈ నీళ్ల దాహం నాలుకని మందుతో తడపాలి. ఆహా, వాళ్ళు మందు మాత్రమే వేస్తారేంటి? వాళ్ళతో ఓ అందమైన అమ్మాయి వచ్చిందే. మనకు అదృష్టకాలేసిందంటే అది మనకే దొక్కుతుంది. ఆ అమ్మాయి మనకు దొరికేసిందంటే సైడ్ డిష్ రెడీగా ఉందా? అన్నీ సిద్ధం. సైడ్ డిష్, రూమ్, బెడ్. నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. ఆ లెఫ్ట్ లో వెళ్ళాడంటే ఫస్ట్ రూమ్, అది మీకు. ఆ రూమ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ రూమ్ లో బెడ్ సాఫ్ట్ గా ఉంటుంది. పింటూ, అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. బెడ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? తను నిన్ను బెడ్ అడిగిందా ఏంటి? ఏంటి సార్ చేతులు ఊపుకుంటూ వచ్చారు? మందు లేదా ఏంటి? జీప్ లో ఉంది, వెళ్ళి తీసుకురా. ఈ ఇంటి యజమాని ముందు పనివాళ్ళ బతకాల్సి వచ్చింది. ఏమంటున్నావు? చిన్న మనసులో మాట్లాడి మామ, ఒక విషయం చెప్పు. ఈ ఇంటికి ఓనర్ వాడా లేకపోతే నువ్వా? ఓనర్ వాడే. ఆస్తి మాత్రం మా పేరు మీద ఉంది. మీరు పోయి ముస్తాబా అవ్వండి, నేను తీసుకొచ్చేస్తాను. త్వరగా తీసుకొచ్చి అరేంజ్ చేయరా. అలాగే యజమాని. అమ్మయ్యా. నీకు తాగే అలవాటు ఉందా? కరెక్ట్. వామ్మో! మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం, స్పెషల్ గా అమ్మాయిలకి. ఒక విషయం చెప్పనా? అమ్మాయిలు తాగితే లివర్ పోతుంది, బ్రెయిన్ డ్యామేజ్, సచ్ ఎ లాస్ ఆఫ్ మెంటల్ ఫంక్షన్, రెడ్యూస్ ఆఫ్ బ్రెయిన్ సైజ్, ఓస్టియోబోరోసిస్, అంతెందుకు శరీరం మొత్తం పాడైపోతుంది. ఇన్ఫర్టిలిటీ మీన్స్ ఏమీ చేయలేవు. బాబు, నీకింకా పెళ్లి కూడా కాలేదు. పెళ్లి తర్వాత మిస్క్యారేజు, హై బీపీ, హార్ట్ డిసీజు, క్యాన్సర్ కూడా వస్తుంది. వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ సంస్కృతి. ఏం కావాలి? నేను ఏం చెప్పాలనుకుంటున్నానో నీకెందుకు అర్థం కావట్లేదు? అవును సార్, మేం తాగితే అంతా పాడైపోతుంది, కానీ మీరు తాగితే ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ కదా. మేం మాత్రమే సంప్రదాయాలు, కట్టుబాట్లని చూసుకోవాలా? అదంతా కుదరదు. వై షుడ్ బాయ్స్ హ్యావ్ ఆల్ ద ఫన్? మీరు మాత్రమే తాగాలా ఏంటి? యాక్చువల్లీ మాకు ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ మా శరీరం తట్టుకుంటుంది, మీ శరీరం తట్టుకోదు. కంపేర్ టు బాయ్స్, గర్ల్స్ కి పవర్ కాస్త ఎక్కువే. అలా ఎందుకు అంటున్నానంటే పిల్లలు మీరే కదా కంటారు. థ్యాంక్స్. నేను ఈరోజే ఫస్ట్ టైం తాగబోతున్నాను. నేనేం తాగబోతుని కాదు, ఏదో తాగాలనిపించి మీతో తాగుతున్నానంతే. అందరు అమ్మాయిలకి కామన్ గా ఏముంటుందో నీకు సరిగ్గా తెలియడం లేదు కదూ. సరే అయితే తాగు. మొదటిసారి అంటున్నావు, ఆ తర్వాత నీకే అర్థమవుతుంది మేమెందుకు అంటున్నాం, ఏంటి ప్రాబ్లము అని. ఎక్కడ మ్యాంగో పికిల్? ఆన్లైన్ లో ఆర్డర్ చేసున్నా దీనికన్నా ఫాస్ట్ గా వచ్చేది. ఓహో, మీరు ఆన్లైన్ లో చేస్తున్నారా? అవును. ఇదిగో, ఇది ఓపెన్ చేసి. తాగా. ఏంటిది ఇలా ఉంది? దీని అసలు ఎలా తాగుతారు? మేడం,
అది మొదటి చిప్పు కదా, అలాగే ఉంటుంది. తాగ్గా తాగ్గా సూపర్ గా ఉంటుంది. ఇప్పుడు బాగుంది. అది సరే, నువ్వు ఇందాక ఏదో అన్నావు, ఏంటిది? కాదు, కొంచెం కొంచెం తాగండి, బాగుంటుంది. ఆహా, అది కాదు, దానికన్నా ముందు ఏదో. అయ్యో, నేనేమన్నానమ్మా, మీరు టెలిషాప్ లో పనిచేస్తున్నారా అన్న. హా? ఎక్కడ మ్యాంగో పికల్? ఇదిగోండి, తీసుకోండి. కాంబినేషన్ అద్దరిపోయింది. యజమాని, నేను కాస్త వేసుకోవచ్చా? కొంచెమేంట్రా, ఫుల్ బాటిల్ తీసుకెళ్లి తాగేయి. థ్యాంక్స్ యజమాని. మీతో కలిసి ఇక్కడే తాగొచ్చా? ఇక్కడ కూర్చొని తాగుతావా? అది యజమాని, అదేంటంటే కొన్నాళ్ళుగా నాకు అందమైన అమ్మాయిలతో కలిసి ఇంతవరకు అవకాశం రాలేదు. ఏ జన్మలో పుణ్యమో ఇప్పుడు వీళ్ళతో ఈ అవకాశం వచ్చింది. ఏ పింటూ, వాళ్ళని ఎందుకు అడుగుతున్నావు? నువ్వురా, వచ్చి నా పక్కనే కూర్చొని తాగు. థ్యాంక్స్, ఇదే నేను రేపు నువ్వెక్కడ ఉండబోతున్నావో నేనెక్కడ ఉంటానో, నీ ఆశని ఇప్పుడే తీర్చుకో. తాగే కోరిక మాత్రం రా. ఓకే మేడం. పోను పోను నీకే అర్థమవుతుందిలే మేము తనతో కలిసి ఎందుకు తాగుతున్నామో అని. తనేమో ఫస్ట్ టైం తాగుతోంది. ఆహాహా, దీనికి తోడుగా నాటుకోడి దొరుకుంటే. రే మూర్ఖుడా, నీకు నాటుకోడి కావాలరా? నాటుకోడి కోల్ మావా, కోల్. ఇప్పుడు తను మాట్లాడలేదు, తనలో ఉన్న పరమాత్మ మాట్లాడుతోంది మావా. పర్వాలేదు, మాట్లాడని. అయ్యో దేవుడా, నేను ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ కూర్చున్నాను? అదే పర్వాలేదు, దాని గురించి నువ్వు మాట్లాడుకో. నాకు సినిమా చూడాలని ఉంది మావా, ఇదంతా పక్కన పెట్టు. కరెక్ట్ కరెక్ట్, చాలా జాలీగా ఉంటుంది. సరైన ఐడియా ఇచ్చావురా. అది ఈ అబ్బాయిలంతా ఎందుకు ఇలా ఉంటారు? ఎప్పుడు చూసినా జాలీ జాలీ జాలీగా మాత్రం ఉండాలనుకుంటారు. పింటూ, ఈ కుర్రాళ్ళు సరిగ్గా లేరు. వీళ్ళకి జాలీ మాత్రమే కావాలి పింటూ. వీళ్ళు మిగతా వాళ్ళ మనసునే చూడరు. నువ్వేమంటావు పింటూ? కరెక్ట్ మేడం, 100% సరిగ్గా చెప్పారు. ఈ కుర్రాళ్ళు ఎవరు మంచోళ్ళు కాదు. అయ్యో, ఆ అమ్మాయిలు మాత్రం సరిగా ఉన్నారా ఏంటి? వాళ్ళు కూడా తప్పుగానే చేస్తున్నారు కదా. ఇప్పుడు మీరు అన్నారే 100% కరెక్ట్ మేడం. అమ్మాయిలు ఎవరు మంచోళ్ళు కాదు. ఆ అమ్మాయిలు ఎలాంటి డ్రెస్ వేసుకుంటే నీకేంట్రా? వాళ్ళకు నచ్చిన డ్రెస్ వేసుకునే అధికారం కూడా లేదా? ఆ అబ్బాయిల చూపే ముందు మారాలి. ఇది నిజమే, కుర్రాళ్ళ చూపులని మారాలి మేడం. పాపం అబ్బాయిలు ఏం చేస్తారా? మేం మంచిగా డ్రెస్ వేసుకోకపోతే వాళ్ళెలా మమ్మల్ని చూస్తారా? కానీ మేం మాత్రం వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నా చూడాలి కదా. అవును మేడం, మా అమ్మ మీద తోడు, నిజమే చెప్తున్నా. మేమెంత పద్ధతిగా డ్రెస్ వేసుకున్నా అప్పుడు వాళ్ళు తప్పుగానే చూస్తారు కదా. వేసుకునే డ్రెస్ వాళ్ళ మనసుని మారుస్తుందా? మేడం, ఇంతవరకు చెప్పిన దానిలో ఇదే సూపర్ మేడం. ఎవరు ఇలా ఆలోచించింది లేదనుకోండి. సూపర్ గా చెప్పారు. ఈ భూమి మీద ఆ బుద్ధుడు చెప్పిన మాటలు ఎవరు పాటిస్తున్నారా? ఈ రేప్, మర్డర్ ఇవంతా అబ్బాయిలేగా చేస్తున్నారు. దేవుడి మీద ఒట్టే చెప్తున్నా, నిజమే. మగాళ్ళే తప్పు చేస్తున్నారు. ఇలాంటి మగాళ్ళందరూ చాలా చెడ్డోళ్ళు. అమ్మాయిలు వాళ్ళ ఇంట్లోనే ఎప్పుడు క్షేమంగా ఉంటారు. మరెందుకని వాళ్ళు రాత్రిలో, అది డిసెంబర్ టైంలో బయటికి వస్తారు? అంతా ఓకే మేడం. అదేంటి డిసెంబర్ నెల? అది చలికాలం రా. సరిగ్గా అన్నారు. చలికాలంలో చలిగానే ఉంటుంది. మాఘమాసంలో ఈ కుక్కలన్నీ
బన్నులు బిస్కెట్లు తిండి కోసం వీధులన్నీ తిరుగుతుంటాయి మేడం. ఆపరా, ఇప్పుడు తాగి వేరే విషయం మాట్లాడతాను. ఓకే ఓకే తాగండి Cheers. మేడం. మామయ్య పిల్ల ఎలా ఉంది చూస్తుంటేనే కిక్కెక్కుతుంది, కానీ తను కూడా టైట్ అయిందిరా. ఇప్పుడు నేను టైట్. ఏంటితో ఎలా మాట్లాడుతుంది చూడరా, ఇది అవ్వదు. మరేం పర్వాలేదు, అచ్చో, ఈ కామెడీని చూస్తూ ఎంజాయ్ చేద్దాం. మళ్ళీనా? ఏ అమ్మాయిలు ముందుకు రాకూడదా ఏంటి? వాళ్ళు కేవలం పిల్లల్ని కానీ మేకప్ వేసుకొని ఇంట్లోనే పాడుండాలా? ఏం వాళ్ళకి స్వతంత్రం వద్దా? వారికి స్వతంత్రం లేదంటే వాళ్ళు ఎలారా ముందుకొస్తారో? డ్రెస్ కావాలి, పని కావాలి, డబ్బు కావాలి, సంతోషం కావాలి. ఇదంతా వయసుకు వచ్చిన అమ్మాయిలకి అవసరం. మీలాంటి మగాళ్ళు వాళ్ళని కాపాడుకోలేరా? అవును మేడం, కాపాడడం చాలా ముఖ్యం మేడం. అందుకే కదా పోలీసులు ఉన్నారు, గవర్నమెంట్ ఉంది. అమ్మా పోలీసులంట, పోలీసులు రేప్ జరిగేటప్పుడు పోలీసులకి కాల్ చేసి సహాయం అడగగలరా ఏంటి? వాళ్ళు ఎలారా సాయం చేయగలరు? అవును, నేను ఇది ఆలోచించలేదే. భద్రత ఇచ్చే తీరాలే. చూసావరా బావా? అవును, మనకెలా తెలుస్తుంది? ప్రభుత్వం వాళ్ళకి జీతం ఇస్తున్నది ఎందుకురా? వాళ్ళ ఏరియాలో ఉండే అమ్మాయిలకి రక్షణ ఇచ్చే బాధ్యత లేదా? అలా ఇవ్వలేకపోతే పోలీస్ ఎందుకు? మీరు అనేదంతా చాలా సరిగ్గానే ఉంది, కానీ మనం ఏం చేయగలం? నువ్వు ఓ మగాడివేగా, నువ్వు ఆ అమ్మాయికి రక్షణ ఇవ్వలేవా? అమ్మాయిలందరూ ఎవరో ఒకరికి భార్యగానో, అక్కగానో, చెల్లిగానో, కూతురిగానో, కోడలిగానో ఉంటుంది కదా. వాళ్ళని కాపాడుకునే బాధ్యత వాళ్ళ ఇంట్లో ఉండే మగాళ్ళదే కదరా. నీకు ఇది అర్థమైందా ఇప్పుడు? అలాంటి మగాడు ఇంట్లో ఉంటే అప్పుడు వాడేరా పోలీస్, వాడే వాళ్ళని కాపాడుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ కి పోయి కంప్లైంట్ ఇస్తే వాడు మగాడే కాదు. ఎందుకురా ఏడుస్తున్నావు? నేను కొట్టింది నెప్పెడుతోందా? సారీ. లేదు చెల్లమ్మ, లేదు. మా ఇంట్లో ఉన్నోళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు, వచ్చారా లేదా, వాళ్ళు బాగా ఉన్నారా లేదా, ఇదేమీ నాకు తెలియదు. మా అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలు అందరినీ వదిలిచి వచ్చేసా. కానీ ఇక మీదటి ఇలాంటి తప్పు నేను చెయ్యను. ఇక మీదటి ఇలాంటి తప్పు నేను చెయ్యను. అమ్మా, అయ్యో ఏం దెబ్బలురా బాబు. అమ్మా, నువ్వెక్కడున్నావమ్మా? ఇలా చూడండి, బాగా లేట్ అయింది, మీరిద్దరూ తాగుతూ ఉండండి, నేను వెళ్ళి నిద్రపోతాను. బావా ఆగరా, నేను నీతోనే వచ్చేస్తాను. దీంతో తంటాడు నా వల్ల కాదు. రా. హలో బాయ్స్, ఏంటి? నన్నెవరు మీ బాబా తీసుకెళ్తాడు? దీన్ని కూడా తీసుకెళ్తాం. మాత్రమేనా ఇప్పుడు మత్తెక్కింది? మా బాబు గురించి అనేసింది, మేము తీసుకెళ్తాం. అదే మెల్లగాలి. జాగ్రత్త. రా రా. పద. మెల్లగా రారా పింటూ. నిద్ర లేవండి ప్లీజ్. త్వరగా రెడీ అవ్వండి, పూజకి లేట్ అవుతుంది. ఇలా చూడరా, ముస్తాబాయి వచ్చి నిలబడింది.
నిన్న రాత్రేమో ఒక చేతిలో బీర్ బాటిల్, ఒక చేతిలోనేమో పింటిని చేతక బాధేసింది. ఇప్పుడేమో ఇలా. అది మాత్రమేనా? హీరోయిన్లా పెద్ద పెద్ద డైలాగ్ చెప్పావు, చాలరా స్వామి. కానీ ఇప్పుడు చూడు, సీరియల్లో వచ్చే హీరోయిన్లా మొగుడికి కాఫీ కప్పు తీసుకొచ్చినట్టు వచ్చింది. ఒక్క రాత్రిలో అసలు ఇంత చేంజ్ ఎలా? ఓరి నాయనో, నీ క్యారెక్టరే అర్థం చేసుకోలేకపోయాను. ఛ, నాకు ఏమీ అర్థం కాలేదు. ఏదో ఇంగ్లీష్ సినిమా చూసినట్టుంది, తెలుగు సినిమా చూసినట్టుంది. అసలు ఏంటి ఇదంతా? నా గురించి ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సరే, లేట్ అవుతోంది. త్వరగా రెడీ అయ్యండి. టిఫిన్ రెడీగా ఉంది. నువ్వు ముందెక్కడి నుంచి వెళ్తేనే కదా మేము రెడీ అవ్వగలం. సరేలే. గుంటూ ఒకడ్రా లేడు. వాడు ఇంకా నిద్ర లేవనే లేదు. నేను లేచి చాలాసేపు అయింది. నిన్న మీరిచ్చిన దెబ్బలకి బుగ్గలన్నీ వాచిపోయాయి, పళ్ళు కూడా ఊగుతున్నాయి. సారీ పింటూ అన్నయ్య, నీకోసం నేనే స్వయంగా వంట చేశాను. ఒక్కసారి ఇది తిన్నావంటే నొప్పులన్నీ ఎగిరిపోతాయి. ఏంటి, మీరు వండిన వంట మందులా ఉంటుందా ఏంటి? ఎస్టేట్ ని జాగ్రత్తగా చూసుకోరా. మేము ఇక్కడికి వచ్చినట్టు డాడీకి చెప్పకు. మీరేమి చింతించకండి యజమాని, ఇది నా సొంత ఇల్లులా నేను చూసుకుంటాను. సరేనా? వెళ్దాం మామా. బాయ్. బాయ్. వెళ్ళిపోయారు. నేను నా అసలు వేషానికి వచ్చేసా. పరాయి వాళ్ళ ఆస్తిలో హాయిగా బతికే ఏకైక వ్యక్తి నేనే. ఏమైందిరా? బ్యాటరీ వీక్ అయినట్టుంది. చల్లగా ఉంది కదా, నువ్వు దిగి కొంచెం నెట్టు. సరే దిగాస్ని, మనం ఇద్దరం కలిసి తోద్దాం. లేదు లేదు, నా వల్ల కాదు. గంటకోసారి బాగా మెక్కుతున్నావు కదా. నువ్వు వెళ్ళి నెట్టరా, సరిపోతుంది. వెళ్తాను. బాగా తోయి ఐలేస్తా, బాగా తోయి ఐలేస్తా, బలంగా తోయి ఐలేస్తా. ఏ నోరు ముయ్యి హాసిని, అమ్మాయి ఇలా మాట్లాడుతుంటే వెళ్ళలేకపోతున్నాను. నువ్వు నెట్రా బావా. ఏయ్, ఏయ్, ఆగు మామా. పాపం అతను ఎందుకలా వదిలేసావు? బండాగినప్పుడు తోయడానికి ఫ్రెండ్ కావాలి, అది సరిపోగానే తను వద్దు కదా. డాక్టరు ఈ రోజు మార్నింగ్ వాక్ ని మిస్ చేశాడు, అందుకనే నేను ఇలా చేశాను. నీతో కొంచెం మాట్లాడాలి. ముందు కిందకు దిగు. ఎందుకని? కిందకు దిగు, చెప్తాను. హాసిని, బండి చెడిపోలేదు, నీ వల్ల నా మనసు చెడిపోయింది. నీ మాటలతో, నీ నవ్వులతో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నాకు డొంక తిరుగుడుగా మాట్లాడే అలవాటు లేదు. విషయానికి వస్తాను. 3 ముక్కల్లో అదేంటో చెప్పేస్తాను, అంతే. నేను ఇంకేది మాట్లాడను. ఐ లవ్ యూ. హే, కామెడీ చేయకు. నా దగ్గర ఇప్పుడు దానికి టైమే లేదు. హే, ఐఎమ్ సీరియస్. నేను యాక్చువల్ గా ప్రశాంతంగా చెప్దాం అనుకున్నాను, కానీ నిజం చెప్పాలంటే ఇది నాకు కూడా ఇష్టమే. థ్యాంక్ గాడ్, ఇప్పుడే నాకు ప్రశాంతంగా ఉంది. హలో బాస్, నేను ఆది గురించి అంటున్నాను. నేను నా మనసుని ఆదికి ఇచ్చేశాను. నాకు అతనే బాగా నచ్చాడు. హే, నువ్వు ఇంకొకసారి ఆలోచించు, ఒక్కసారి చెక్ చేసుకో. నువ్వేదో కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నావు. నో కన్ఫ్యూజన్. నా మనసు గురించి నాకే తెలీదా? చాలా కరెక్ట్ గా క్లియర్ గా ఉంది. నా మనసు ఆది ఆది అంటోంది. ఆదినే ఫిక్స్ చేసుకున్నావా? బట్ నో ప్రాబ్లం, నాకు నిజంగా ఏం దిగులు లేదు. కానీ నేను నీకు ప్రపోజ్ చేసిన విషయం వాడికి తెలియనే తెలియకూడదు. ఒకవేళ వాడికి తెలిసిందంటే నా కోసం నిన్ను వదులుకుంటాడు. హా? నువ్వు వాడిని ప్రేమిస్తున్నావని నేనే వెళ్ళి వాడికి చెప్పనా? వద్దు, నేనే చెప్పుకుంటాను. ఓకే. రే ఎదవా, బండి ఎందుకు రాపకుండా వచ్చేసావు? బుద్ధుందా లేదా నీకు? రే లక్కీ ఫెలో, రారా. ఎంతో దూరం పరిగెత్తుకుంటూ వచ్చాను, లక్ ఎక్కడా ఉంది? ఇదే మంచి ఛాన్సు, చెప్పేసి. మా డాడ్ కాల్ చేశాడు, నేను మిస్ అయ్యాను. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. ఇప్పుడే వస్తాను. సరే. రేయ్ హాసిని మేడం, నేను మీతో ఒక విషయం చెప్పాలి. యాక్చువల్లీ నా పెళ్లి కోసం మా ఇంట్లో పిల్లని వెతుకుతున్నారు. వచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో ఏంటో తెలీదు.
అదంతా తలుచుకుంటే కొంచెం టెన్షన్ గానే ఉంది. తన గురించి ఆలోచిస్తే హ, నూతనికే థ్యాంక్స్ చెప్పాలి. వాడు నా కోసం మంచి లైఫ్ పార్ట్నర్ ని ఎన్నుకున్నాడు. హా లైఫ్ పార్ట్నరా? రియలీ? ఎవరిది? ఎక్కడుంది? వేరే ఎవరు కాదు హాసిని, నువ్వే. హా? ఆ, నువ్వే నా లైఫ్ పార్ట్నర్. ఇంత దూరం నేను ఒంటరిగానే పరిగెత్తుకుంటూ వచ్చాను. బాగా ఒంటరితనం అనిపించింది. ఎవరో నాకు దొరికినట్టు ఒక ఫీలింగ్ వచ్చింది. కానీ నేను చూశాక సంతోషంగా అనిపించింది. నా మనసుకి హాయిగా అనిపించింది. నీకు ఎలా చెప్పను, నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నాకు కూడా అదే ఫీలింగే కలిగింది. ఓ మై గాడ్, సేమ్ టు సేమ్ ఫీలింగ్. బట్ అది నీ మీద కాదు, తన మీద. నేను అతనితో చెప్పాలనుకున్నాను, కానీ ధైర్యం చాలట్లేదు. ఇప్పుడు టైం కూడా చాలా ఎక్కువైంది. చూడు, ఏదో కన్ఫ్యూజ్ లో ఉన్నట్టున్నావు నువ్వు. నాకే కన్ఫ్యూజన్ లేదు. నా మనసులో ఉన్నది నాకే తెలీదా? నేను చాలా కరెక్ట్ గా క్లియర్ గా ఉన్నాను. నా మనసు నూతన్ నూతన్ అంటోంది. హ, మరేం పర్వాలేదు హాసిని. కానీ నేను నీకు ప్రపోజ్ చేసిన విషయాన్ని దయచేసి వాడికి చెప్పకు. వాడికి ఈ విషయం తెలిసిందంటే నా సంతోషం కోసం నిన్ను వదులుకుంటాడు. ఓ అయినా నువ్వెందుకు వెయిట్ చేస్తున్నావు? నీకు చెప్పడానికి కష్టంగా ఉంటే నేను చెప్తాను వాడికి. హా చెప్పండి, కానీ ఇప్పుడొద్దు. ట్రిప్ అయిపోయిన తర్వాత మా ఊరు వెళ్ళేటప్పుడు నేను తనతో చెప్తాను. సరే, పద బయలుదేరదాం. ఏ ఆపండి ఆపండి. ఈ ట్రిప్ ని నేను నా లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్స్. ఇక మీరు బయలుదేరండి. ఛాన్సే లేదు. నువ్వు పూజ పూర్తి చేసి ఇక్కడికి రా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఓ మేం కాదు, నేను వెయిట్ చేస్తుంటాను. రే ఆది, తను ఒంటరిగా ఎలా వెళ్తుంది? నువ్వు కూడా వెళ్ళిరా. లేదురా, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. మీరిద్దరూ వెళ్ళరండి. మ్మ్హ్మ్. ఎవరు వద్దు, ఆ? నేను ఒంటరిగానే వెళ్తాను. నువ్వు ఇలా చేసి ఉండకూడదు మావా. అదే మ్యాటర్ కాదురా, తను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. ఏంటి, పిచ్చిగాని పట్టిందా నీకు? తను నిన్నే ప్రేమిస్తోంది, నన్ను కాదురా. తనే చెప్పింది ఈ విషయం. నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు. షిట్, ఈ విషయం చెప్పకుండా ఉండుంటే బాగుండేది. తను నిన్నే లవ్ చేస్తుందన్నప్పుడు నువ్వే కదా వెళ్ళుండాలి. ఇలా చూడు, తనే నాతో చెప్పింది నాకు నూతనంటేనే చాలా ఇష్టమని. ఆ విషయంలో క్లియర్ గా ఉన్నానని చెప్పింది. ఏమంటున్నావు? నేను తనకు ప్రపోజ్ చేసినప్పుడు నువ్వెంటేనే ఇష్టమని చెప్పింది. కానీ నేను ప్రపోజ్ చేసినప్పుడు నిన్నే ఇష్టమని చెప్పింది. తను లవ్ చేస్తుంది నిన్నేరా. అది నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు. అర్థమవుతుందా నీకు? తనే నీ దగ్గరికి వచ్చి క్లియర్ గా చెప్తే నువ్వు ఒప్పుకుంటావా? అదేరా నేను చెప్తున్నాను. ఈ విషయం తను చెప్తే ఒప్పుకుంటావా? మనిద్దరినీ తను పిచ్చి వాళ్ళని చేసిందా? బండి తిప్పో, తిన్నగా వెళ్ళి తనతోనే అడుగుదాం. ఏం చేస్తుంది మావా? నాకేం తెలుసురా, పైకి రాని, తన్నే అడిగి తెలుసుకుందాం. ఏయ్! ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేసావు? మాతో ఉన్నంతసేపు బాగానే ఉన్నావు కదా, హఠాత్తుగా ఏమైంది? ఏ ఆగు, నిన్నే కదా అడుగుతోంది. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నీతో మాట్లాడాలి. ఆగమంటున్నానా? చెప్పేది నీకే అర్థమవుతుందా లేదా? నాకు అర్థం కావట్లేదు. అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అర్థం చేసుకోవాల్సింది మీరిద్దరు. ఏం అర్థం చేసుకోమంటున్నావు? నాకు అసలు బ్రతకాలని లేదు. నేను చావాలనుకున్నాను. ఎందుకు నన్ను కాపాడారు? ఇప్పుడు గుర్తొచ్చిందా మేమెవరో? చూసావరా దీన్ని? ఏం మాట్లాడుతుందో? చావబోయిందని కాపాడినందుకు ఎవరని అడుగుతోంది. ముందు మాతో ఇంటికి రా, అక్కడ కూర్చుని మొత్తం మాట్లాడుకుందాం. నేను మీతో రాను. నేను ఖచ్చితంగా చావాలి. మిమ్మల్ని వేడుకుంటున్నాను.
ప్లీజ్ నన్ను వదిలేయండి. నాకు బ్రతకాలని లేదు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఇలా చూడు, మీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? ఒకవేళ ప్రాబ్లం అయితే కనీసం మాతో షేర్ చేసుకోవచ్చు కదా. మీరు అదంతా అర్థం చేసుకోలేరు. నేను ఖచ్చితంగా ఇప్పుడు చావాల్సిందే. మీరు ఏం చెప్పినా ఏం మాట్లాడినా నేను నా మనసుని మార్చుకోను. ఎందుకంటే నాకు బ్రతకాలని లేదు. నీకు చావాలనిపిస్తే చావు, కానీ ఇక్కడ వద్దు, అర్థమైందా? అవును, చావాలనుకుంటే ఇంకెక్కడికైనా వెళ్ళి చావు. మాతో నువ్వు అన్ని చోట్లకి వచ్చావు, రెస్టారెంట్కి, హోటల్కి, అన్ని చోట్లకి. అందరూ నువ్వు మాతో ఉండడం చూశారు. నువ్వు ఇప్పుడు చచ్చిపోతే మాకే ప్రాబ్లం. నువ్వు ముందు మాతో ఇంటికి రా, ఆ తర్వాత విషం తాగుతావో పైనుంచి దూకి చేస్తావో నీ ఇష్టం. సరే, కానీ నన్ను బ్రతుకు బ్రతుకు అని మళ్ళీ మళ్ళీ చెప్పకూడదు. అంతేకాకుండా నన్ను వేరే ఏ ప్రశ్నలు అడగకూడదు. నేనుగానే బ్రతకాలనుకుంటున్నాను. నన్ను వదిలేయండి. దీనికి మీరు ఒప్పుకుంటే నేను మీతో వస్తాను, లేదంటే నేను ఇక్కడే. ఏ వద్దు, నీ ఇష్ట ప్రకారమే అంతా జరుగుతుంది. సరేనా? రా. పద. ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు? నీ ప్రాబ్లం ఏంటో మాతో చెప్పు. నిన్ను చూసినప్పటి నుండి సరదాగా నవ్వుతూ కనిపించావు, కానీ ఇప్పుడేమంటే సీరియల్ నటిలాగా ఏడుస్తూనే కనిపిస్తున్నావు. మేమిద్దరం కుర్రాళ్ళం, నువ్వు ఒక అమ్మాయివి. ఎవరైనా చూశారంటే మా గురించి తప్పుగా అనుకుంటారు కదా. ఎవరైనా పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏం చేస్తాం చెప్పు? మా మీద నింద మోపి 7 ఏళ్ళు బొక్కలో తోస్తారు. అక్కడ ఊసలు లెక్కపడుతూ కూర్చోవాలి. ఇప్పుడు నువ్వేదన్నా తింటావా? తిని చాలా సేపు అయింది. నీ నోటికి నువ్వు ఫస్ట్ టైం తాళా వేసినట్టుగా ఇప్పుడు ప్రవర్తిస్తున్నావు. ఏదైనా మాట్లాడు. సరే, ఆ అస్థికలు ఎవరివి? నువ్వు పూజ అని చెప్పి నీ పాటికి నువ్వు ఏదో చేసొస్తున్నావు. ఏమైంది? నోరు విప్పి చెప్పు. నువ్వు ఇంటికి వెళ్ళడానికి ఏదైనా ప్రాబ్లం ఉందా చెప్పు. ఎవరినైనా ప్రేమించి వాడి నిన్ను మోసం చేస్తే వాడిని మర్డర్ చేసి వాడి అస్థికలు కలపడానికి వచ్చావా ఏంటి? చెప్పలేవురా, తన బ్యాక్గ్రౌండ్ దారుణంగా ఉన్నా ఉండొచ్చు. నాకు ఆకలిస్తోంది. తినడానికి ఏదైనా దొరుకుతుందా? అమ్మయ్యా, ఇప్పుడు దారికి వచ్చిందిరా. డ్రైవర్, త్వరగా బండిని ఏదైనా మంచి హోటల్ దగ్గర ఆపు. మేడంకి బాగా ఆకలిస్తోందట. అలాగే వెళ్దాం. వెయిటర్, ఎక్కడ నువ్వు? వస్తున్నాను సార్. తీసుకోండి సార్. సార్, మీరే కదా పిలిచారు? సార్, మీరింతకు ముందు ఈ హోటల్కి వచ్చారా సార్? ఎప్పుడు రాలేదే, ఎందుకు? మరి నా పేరు పెట్టి మీరు ఎలా పిలిచారు సార్? అరే పోవయ్యా, నేనేమి నిన్ను పేరు పెట్టి పిలవలేదు. సార్, ఇప్పుడే కాదు సార్ నా పేరు పెట్టి పిలిచారు. నేనెప్పుడు నిన్ను పేరు పెట్టి పిలిచానయ్యా? సార్, ఇప్పుడే కాదు సార్ మీరు నన్ను అయ్యప్ప అని పిలిచారు. నేను అలా పిలవలేదయ్యా. వెయిటర్ ఎక్కడా అని పిలిచాను. నేను ఇక్కడే కదా సార్ ఉన్నాను. అలాంటప్పుడు నా పేరు మీకు ఎలా తెలిసిందా అనుకున్నాను. నేను నిజంగా చెప్పానయ్యా, నిన్ను అలాగే పిలిచాను. అయినా నీ పేరు నాకెలా తెలుస్తుంది? అదే సార్ నేను అనుకున్నాను, నా పేరు మీకెలా తెలిసిందా అని. చూడు మావా, మేమిక్కడ తినడానికి వచ్చాం, కానీ నువ్వు మమ్మల్ని తినేసేలా ఉన్నావే. సార్, నేనెందుకు సార్ మిమ్మల్ని తింటాను? మీరు ఆర్డర్ చేయండి, నేను తీసుకొస్తాను. దాన్ని మీరు ప్రశాంతంగా తినండి. కానీ ఎలా నా పేరు మీకు తెలిసింది అయ్యప్ప అని? ఓ, నీ పేరు అయ్యప్పనా? అవును సార్, అదే నేను చెప్పాను. ఇలా చూడయ్యా, నేను మామూలుగా వెయిటర్ ఎక్కడయ్యా అని పిలిచాను. అది తప్పయింది. అందుకని ఇప్పుడు దయచేసి ఆర్డర్ తీసుకో. చెప్పండి సార్, తీసుకుంటాను. ఏం ఇక్కడ కావాలి స్పెషల్ చెప్పండి. ఏంటి? సార్, ఇడ్లీ, వడ, పూరి, పొంగల్. ఇక్కడ మసాలా దోశ చాలా ఫేమస్ సార్. సరే, అయితే నాకు ఒక మసాలా దోశ. నాకు ఒకటి. మేడం, మీకేం ఒక కావాలి? ప్లేట్ పొంగల్. మీ ముగ్గురులో మీరే బాగా తెలివైన వాళ్ళు అనిపిస్తున్నారు. ఇదిగో ఇప్పుడు తీసుకొచ్చేస్తాను సార్. 2 మసాలా దోశ, 1 పొంగల్. తీసుకోండి మేడం. అబ్బా, ఒక్క విషయం మాత్రం నిజం, నువ్వు చాలా తెలివైన దానివి. మాకు తెలియని విషయాలన్నీ మాట్లాడుతున్నావు, కానీ నువ్వు తప్పు చేస్తున్నావు. నేను నీకు ప్రపోజ్ చేసినప్పుడు ఆది అంటేనే నీకు ఇష్టమని చెప్పావు. నేను డిసప్పాయింట్ అయ్యాను. అందుకని నేను చచ్చిపోయానా చెప్పు? ఆది నీకు ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పావు. అప్పుడు ఆది చచ్చిపోయాడా ఏంటి? లేదు కదా. హాసిని, అందరి జీవితాల్లో ప్రాబ్లం ఉంటుంది. కొందరికి డబ్బు సమస్య, ఇంకొందరికి తిండి సమస్య. ఆ మాత్రం దానికే అందరూ చనిపోతే ఈ ప్రపంచంలో ఇంకెవరు మిగులుతారు? మనం బ్రతకడానికి ఏదో ఒక మార్గం ఉంటుంది. హాసిని, నాకు తెలిసి నువ్వు చాలా లక్కీ. నువ్వు నన్ను లవ్ చేయకపోయినా పర్వాలేదు, ఆదిని మాత్రం పెళ్లి చేసుకో. లేదు, వీణ్ణే పెళ్లి చేసుకో. జస్ట్ షట్ అప్. నన్ను ఇక్కడే వదిలేసేయండి ప్లీజ్. నేను నడుచుకుంటే మా ఇంటికి వెళ్ళిపోతాను. నా చావుకి కారణం నేనేందని రాసి పెట్టి మరి నేను చచ్చిపోతాను. మీకు ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లం రాదు. కానీ ప్రేమ పేరుతో నన్ను ఎందుకు చంపుతున్నారు? రే, ఏంట్రా తను ఇలా మాట్లాడుతోంది? రే డ్రైవర్, ఎందుకు బండి ఎంత స్లోగా పోనిస్తున్నావు? కొంచెం ఫాస్ట్ గా పోనీ.
నేను ఇలా నడపడంలో నీకేంట్రా సమస్య? రే ఆపరా, నేనే బండి డ్రైవ్ చేస్తాను. అక్కర్లేదు, నేనే డ్రైవ్ చేస్తాను. నేను డ్రైవ్ చేయనా? వద్దు మేడం, మీరు ప్రశాంతంగా కూర్చుంటే చాలు. మీ మూడు ఇలానే ఉందంటే మమ్మల్ని కూడా నీతో తీసుకెళ్లిపోతావు. అలాంటిదేం జరగదురా. తను నడపని మైండ్ కాస్త ఫ్రీ అవుతుంది. రా, వచ్చి డ్రైవర్ సీట్లో కూర్చో. అమ్మయ్యా. సరే, స్టార్ట్ చెయ్యి. నీకు ఎలా అనిపిస్తే అలా నడుపు, ఫ్రీ మైండ్. రే తనేంట్రా ఇలా డ్రైవ్ చేస్తుంది? అర్జెంట్ ఏం లేదు, కొంచెం మెల్లగానే పోనీ, ఏం పర్వాలేదు. ఏయ్, ఏయ్, ఆశ్రీ, ఆశ్రీ, మెల్లగా, మెల్లగా, ఇలా ఎవరైనా నడుపుతారా? నీతో పాటు మమ్మల్ని చంపేస్తావా? పిచ్చాయన్ నీకు. నేను చెప్పాను కదా తనకి డ్రైవింగ్ ఇవ్వద్దని. నేను పట్టుకోకపోతే అందరూ చచ్చేవాళ్ళం. మీరిద్దరు నన్ను చావనివ్వచ్చు కదా, ఎందుకు ఇలా అడ్డుపడుతున్నారు? నేను చనిపోతే మీ ఇద్దరికి ప్రాబ్లం అంటున్నారు. మన ముగ్గురం చనిపోతే అప్పుడు ఎవరికి ప్రాబ్లం రాదు కదా. మీ ఇద్దరిని నేను వేడుకుంటున్నాను, నన్ను ఇక్కడే వదిలేసి మీరు వెళ్ళిపోండి. నా గురించి మీరు బాధపడకండి, నాకు బ్రతకాలన్న ఆశ లేదు. నువ్వు చావాలనుకుంటున్నావు కదా, అది జరగనివ్వం. మేమిద్దరం నిన్ను చావనివ్వం, మేమిద్దరం చచ్చేదాకా. అవును, నిజమే. మాకేదైనా జరిగినా సరే నిన్ను మాత్రం చావనివ్వం. అదెందుకు నీకు అర్థం కావడం లేదు? అయ్యో, నేను మీకు ఎలా చెప్పను? మీకు నా గురించి ఏమీ తెలీదు. తెలుసుంటే మీరిప్పుడు ఇలా మాట్లాడేవారే కాదు. నేను మీతో ఏమీ చెప్పలేను. మేమింతలా అడుగుతున్నాం కదా, చెప్పు ఏం జరిగింది? రాత్రి కూడా రేపు ఆడవాళ్ళ భద్రత అని ఏదేదో మాట్లాడుతున్నావు. అలాంటి సంఘటన నీ లైఫ్ లో ఏదైనా జరిగిందా? నువ్వు దేనికి భయపడకు. నీకేం జరిగినా సరే మాతో చెప్పు, మేమిద్దరం నీకు తోడుగా ఉంటాం. మీరిద్దరు నన్ను ఎందుకు కలిశారు? మీ ఇద్దరి ప్రేమే నన్ను చావమని తొందరపడుతోంది. మీకు తెలుసా, మీ ప్రేమే నన్ను ఇప్పుడు చంపుతుంది. మీరు ఎందుకని ఇంత ప్రేమను పెంచుకున్నారు? నన్ను వదిలేయండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను. నా ప్రేమ మీకు ఎప్పటికీ దొరకదు. బా, సరే అది పక్కన పెట్టు. ఏదైనా తాగుతావా? కాస్త విషయం ఉంటే ఇవ్వు, తాగుతాను. వదిలేరా, తను రిలాక్స్ అవుతుంది. పదా మనం వాటి వెళ్దాం. హాసిని, మీ ఇంటికి ఇంకా ఎంత టైం పడుతుంది? దాదాపు 2 గంటలైనా పడుతుందా? అప్పటిదాకా నువ్వు ప్రశాంతంగా ఉంటే చాలు. నీ మరణాన్ని మేము చూడలేం. దయచేసి అర్థం చేసుకో. నువ్వు రారా. అన్నా, 2 కొబ్బరి బాండాలు ఇవ్వండి. అలాగే ఇస్తారు. నీళ్లు ఉంటాయి కదా? అవునండి. కిतना రూపాయ? ఏ నేను మాట్లాడేది నీకు వినిపించట్లేదా? నువ్వు చోటు వడవా ఏంటి? అసలు కొట్టును ఎలా నడుపుతున్నావు నువ్వు? బిజినెస్ ఇలాగా చేస్తారా ఏంటయ్యా? నువ్వు ఒక తెలుగు వడవాయా? ఏ ఊర్రా మీది? నార్త్ ఇండియన్. మీరు ఆంధ్రాకి వచ్చి ఎన్ని రోజులు అవుతోంది? సార్ 4 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ళు అవుతోంది అంటున్నావు? నువ్వు ఇంకా తెలుగు నేర్చుకోలేదా? కనీసం ఇన్నాళ్ళు మీరందరూ ఇక్కడ ఉన్నందుకు మాట్లాడడం కూడా నేర్చుకోలేదా? మేమెందుకు తెలుగు నేర్చుకోవాలి? తెలుగు అంతా ఏం లేదు, మాకు అక్కర్లేదు. నువ్వు తెలుగులో ఏ పదానన్నా తప్పుగా మాట్లాడుంటే నేను చూడకుండా వెళ్ళుండేవాణ్ణి. కానీ నువ్వు తెలుగు భాషని, తెలుగు ప్రజల్ని గనక ఏమైనా అన్నావో నేను నీకు తెలుగు భాష నేర్పించకుండా వెళ్ళను. నేర్చుకోకపోతే ఏం చేస్తావు బే? ఎప్పుడైనా నువ్వు మెరుపుని ముట్టుకొని చూసావా? ఆగ్రా, తెలుగు దెబ్బ ఎలా ఉంటుందో చూడు. రేయ్ నిన్ను.
దయచేసి వదిలేయండి, నేను తప్పు చేశాను. ఇప్పటిదాకా నీ నోటి నుండి తెలుగు ఎందుకు రాలేదురా? దెబ్బలు తిన్న తర్వాత బుద్ధొచ్చిందా మీకు? ఇప్పుడు తెలిసిందా తెలుగు గురించి? ఇక్కడికి వచ్చి ఏం కావాలన్నా చేసుకో, కానీ తెలుగు గురించి మాట్లాడితే డెప్ప లేచిపోతుంది. తమరికి అర్థమైంది అనుకుంటాను. వద్దు వద్దు, నన్ను వదిలేయండి. ఎరా, తెలుగులంటే అంత వేలకొలంగా ఉందా నీకు? వద్దు. నోటుకొచ్చింది వాగుతావా? అమ్మా అమ్మా. గ్లామర్ మిస్టేక్ జరిగినా గానీ అడ్జస్ట్ చేసుకునే వాళ్ళం. మా కల్చర్ అర్థం కాకపోయినా అడ్జస్ట్ చేసుకుంటాం. తెలుగు భాషను అవమానించాలని చూసినా లేదా అవగౌరవపరచాలని చూసినా తాళా నరికేస్తాం. జాగ్రత్తగా ఉండు. కొట్రవా? క్షమించండి సార్. ఇదిగో తీసుకో, హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి. సరే సార్. పోరాండి. బాబు ఇదిగో కొబ్బరి నీళ్ళు తాగండి. రే, డబ్బులు ఇవ్వరా. వద్దు బాబు, తెలుగు కోసం గొడవ పెట్టుకున్నారు, అదే చాలు. ఈ రోజుల్లో ఇలాంటి భాష భక్తి అందరికీ కావాలి. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి పని చేశారు. ఏమైందమ్మా? రే, అలా చూడరా, ఈ పిరికోళ్ళు గుడి కట్టేసేలా ఉన్నారు. ఏంట్రా పిచ్చి వాళ్ళ ఉన్నారు? ఏది చెప్పినా నమ్మేస్తున్నారు. ఎవరు ఎప్పుడు ఏది చెప్పినా అప్పుడే నమ్మేస్తున్నారు. ఆలోచన అనేదే లేదు. చెట్టు చుట్టూరు తిరిగితే పిల్లలు పుడతారా ఏంటి? రే ఆది, ప్రకృతి విలువ ఎంత పెరిగిపోయిందో చూసావా? ఆపండి. ఏమైంది? ఇంకా మీ ఊరు రాలేదు కదా? నన్ను ఇక్కడే వదిలేయండి. మా ఊరికి మీరు రాకండి. మా ఇంటికి కూడా మీరు రాకండి. వస్తే మీకే ప్రాబ్లం అవుతుంది. నువ్వు ఎంత చెప్పినా సరే మేము వచ్చి మీ ఇంట్లో దింపేసే వెళ్తాం. నీ తల్లిదండ్రుల్ని చూసే వెళ్తాం. నువ్వు ఎంత చెప్పినా సరే. ఎవరు సరైన వారు, ఏది సరైంది, ఇదంతా తెలుసుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. వీళ్ళకి అన్నీ తెలిసిపోతాయి. దేవుడా, నీ ఆటలు ఏంటయ్యా నాకు అర్థం కావట్లేదు. నాకు వచ్చిన బాధని నేను భరించలేకపోతున్నాను. నేను ఒంటరిదాన్ని అయినట్టు అనిపిస్తోంది. నాకు బ్రతకాలన్న ఆశ లేదు. నాకు ఈ జీవితం నచ్చట్లేదు. నేనేం చేయను? ఇప్పుడు ఏం చేయను? ఎవరూ లేరేంటి? హస్ని, నీ ఇంట్లో ఎవరు లేరా? ఒక్కసారి మీ ఇంట్లో ఉన్న వాళ్ళని చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను. మేము బయలుదేరి వెళ్ళిపోతాం. ఎంతసేపటి నుంచి అడుగుతున్నావు? ఏమీ మాట్లాడుకున్నా నిలబడతావేంటి? ప్లీజ్ దయచేసి చెప్పు, అసలు ఏం జరిగింది నీకు? నువ్వు చెప్పేంత వరకు మేము ఇక్కడే కూర్చుంటాం. రారామా. మీకు అన్నీ తెలుసుకోవాలా? అయితే తెలుసుకోండి. మా నాన్న బాంబేలో పెద్ద బిజినెస్ మ్యాన్గా ఉండేవారు. బిజినెస్ లాస్ అయినందువల్ల మళ్ళీ మా ఊరికి వచ్చి మా అమ్మని పెళ్లి చేసుకున్నారు. వారి జీవితం చాలా అందంగా, ప్రేమగా, సంతోషంగా ఉండేది. నేనప్పుడు చాలా చిన్నదాన్ని. సుమతి, టిఫిన్ తీసి పెట్టమ్మా. నా బంగారు తల్లి, నువ్వు టిఫిన్ తినేసావమ్మా? ఇంకా అమ్మ నాకు అన్నం కూడా పట్టలేదు. అయ్యో, ఎంతసేపు అయ్యా కూడా నీకు టిఫిన్ పెట్టలేదా అమ్మా? మీ ముద్దుల కూతురు ఇప్పుడు బాగా అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టిందండి. తను తినేసి చాలా సేపే అయింది. అలాగరా బంగారం? లేదు సుమతి, నా కూతురు అబద్ధం ఆడటం లేదు. అబద్ధం ఆడేది నువ్వే. నా బంగారు తల్లి ఎప్పుడు అబద్ధం ఆడదు. తండ్రికి తగ్గ కూతురు, కూతురికి తగ్గ తండ్రి, మీరిద్దరూ ఒకటైపోయి నన్ను మాత్రం ఒంటరిని చేసేశారు. అయ్యో, మొదలు పెట్టేశావా? ఏమైంది నీకు? ఎందుకిలా అలుగుతున్నావు? నా బంగారు తల్లిని చూసావా? అచ్చం నీలానే ఉంది. మీరిద్దరూ నాకొకటే. సరే, నాకిప్పుడు మాట్లాడడానికి టైం లేదు. మన సీను సీరియస్ గా ఉన్నాడు. హాస్పిటల్లో జాయిన్ చేశారంట. నేను వెళ్ళి వాణ్ణి చూడాలి. కబోర్డ్ లో కొంచెం డబ్బు ఉంచాను. ఇంకేదైనా కావాలంటే నాకు కాల్ చెయ్యు, సరేనా? వెళ్ళొస్తాను బంగారం. సరే సుమతి.
ఏమండి ఏమైందో చెప్పండి. సుమతి ఏమండి ఏమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు? అసలు ఏమైందో చెప్పరా? ఏం చెప్పమంటావు సుమతి? మీరు ఇలా ఏడుస్తూ ఉంటే నేను భయపడ్డా ఏంటో చెప్పండి. ఇలా చూడండి, కాస్త ప్రశాంతంగా ఉండండి. నేను తాగడానికి మంచినీళ్ళు తీసుకొస్తాను. సుమతి తాగండి, ముందు మంచినీళ్ళు తాగండి. ఏం చెప్పమంటావు సుమతి? నేను చేసిందంతా పోయింది. నేను చేసిన పాపాలన్నిటికీ ఇప్పుడే శిక్ష దొరుకుతోంది. నేను కనుక ఈ విషయం నీకు చెప్తే నువ్వు కూడా నన్ను క్షమించవే. నాకు చాలా భయంగా ఉంది. ఆశని వచ్చేసిందా? లేదు. ఏమైందండి? ఎందుకు భయం వేస్తుంది అంటున్నారు? అయ్యో, కాస్త మీరు అర్థమైనట్టు చెప్పండి. నేను చాలా ఘోరమైన వాడిని. చాలా తప్పులు చేసేసాను, ఎన్నో పాపాలు చేసేసాను. వాటికైనా శిక్షే నాకు ఇప్పుడు దొరికింది. అబ్బా, దయచేసి కాస్త చెప్పేసైనా ఏడవండి. ఈ ప్రపంచంలో దురదృష్టమైన వాడినైతే నేనే. నాకు క్షమాపణ లేదు. నేను ఏమేం పాపాలైతే చేశానో దానికి శిక్ష నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. అయ్యో, దయచేసి లేవండి, పైకి లేవండి. కాలు మీద పడతారేంటి? చంటి పిల్ల కూడా ఉందండి. లేవండి, నా మాట వినండి. క్షమించేసేయని చెప్పు. ముందు నా మాట విని పైకి లేవండి. ఇలా క్షమాపణ కూడా లేవండి. నోచుకోలేని వాడిని. ముందు మీరు పైకి లేవండి. నాకు భయం వేస్తోంది. ముందు మీరు లేవండి. అసలు పైకి లేచి ఏం జరిగిందో నాతో చెప్పండి. లేవండి, ముందు లేవండి. ముందు కాస్త ప్రశాంతంగా ఉండండి. అసలు ఏం జరిగిందో చెప్పండి. సుమతి, నేను సీనును చూడ్డానికి హాస్పిటల్కి వెళ్తానని చెప్పి వెళ్ళానుగా. డాక్టర్ అప్పుడు బ్లడ్ డొనేషన్ గురించి మాట్లాడుతున్నారు. నేను నా జీవితంలో బ్లడ్ డొనేషన్ చేసింది లేదు. నా బ్లడ్ డొనేట్ చేద్దామని నాకు అనిపించింది. డాక్టర్, నేను నా బ్లడ్ని ఇవ్వాలనుకుంటున్నాను అన్నాను. దానికైనా నీ బ్లడ్ గ్రూప్ ఏంటని అడిగారు. నాకు తెలియదని నేను చెప్పాను. దానికైనా ఏమన్నారు తెలుసా? మీ బ్లడ్ శాంపుల్ ఇవ్వండి, నేను టెస్ట్ చేసి చూస్తానన్నారు. బ్లడ్ ఇచ్చిన 2 గంటల తర్వాత ఆయన రూమ్కి రమ్మని చెప్పారు. డాక్టర్ గారు రండి, డోర్ని క్లోజ్ చేసి కూర్చోండి. సరే డాక్టర్ గారు. కూర్చోండి. నన్ను ఎందుకు రమ్మన్నారు డాక్టర్? మీరేం పని చేస్తున్నారు? ముంబైలో నాకు బిజినెస్ ఉండేది. అది లాస్ అయిన తర్వాత ఈ గ్రామానికి వచ్చేసాను. ఓ, సారీ అండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీరు జాగ్రత్తగా వినాలి. ఐఎమ్ సారీ టు సే దిస్, కానీ ఒక డాక్టర్గా ఒక బాధ్యత తీసుకుని ఇది మీకు చెప్పాలి. ఈ విషయం మీకు చెప్పడానికి నాకు కాస్త కష్టంగానే ఉంది, కానీ యాజ్ ఎ డాక్టర్ నేను ఇది మీకు చెప్పాల్సిందే. మీ బ్లడ్ని మేము పేషెంట్కి ఇవ్వలేము సార్. అయ్యో, ఏమైంది డాక్టర్? ఏమంటున్నారు? బ్లడ్ మ్యాచ్ అవ్వలేదా? అయ్యో, అలా ఏం కాదు సార్. పేషెంట్కి మాత్రమే కాదు, మీ బ్లడ్ని ఎవ్వరికి డొనేట్ చేయడం కుదరదు సార్. ఎందుకంటే మీకు హెచ్ఐవి వచ్చి పాజిటివ్గా ఉంది. డాక్టర్, ఏంటంటే మేము మీకు బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల మీకు హెచ్ఐవి పాజిటివ్ అని కన్ఫర్మ్ అయింది. ఈ రిపోర్ట్ని కాస్త చూడండి.
మీకు పెళ్ళైందా? అయ్యింది డాక్టర్. ఎంతమంది పిల్లలు? ఒకే కూతురు. ఇఫ్ పాసిబుల్ వాళ్ళని కూడా ఈరోజు క్లినిక్కి తీసుకురండి, ఎందుకంటే వాళ్ళకి కూడా టెస్ట్ చేయాలి. మీకు హెచ్ఐవి పాజిటివ్గా ఉన్నప్పుడు వాళ్ళకి కూడా హెచ్ఐవి పాజిటివ్గానే ఉండాలి సార్. సరే డాక్టర్, సరే. హెచ్ఐవి పాజిటివ్ అంటే అంటే ఎయిడ్స్ మొదటి స్టేజ్లో ఉంది. సారీ సార్, వీళ్ళిద్దరికి కూడా హెచ్ఐవి పాజిటివ్ అని కన్ఫర్మ్ అయింది. డాక్టర్, ఇదిగో చూడండి అన్నా, మీకొచ్చిన జబ్బు గురించి ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది. అందువల్ల మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపడానికి అందరూ నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఇక్కడికే వస్తూ ఉన్నారు. మీకు కాస్త దూరంగా ఉండడమే మంచిది.
ఆ దేవుడెంత కర్కోటకుడు చూడండి, కొంచెం అయినా దయే లేదు. ఇంత అందమైన అమ్మాయికి దీర్ఘరోగాన్ని ఇచ్చాడు. పాపం. అవును పాపం రా మావ, వాళ్ళ నాన్న చేసిన తప్పుకి తను కూడా పాపం అనుభవిస్తోంది. ఈమెను ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఈమెతో ఎవరు కాపురం చేస్తారు? సరే అలాగని తనకి సంతోషం దొరకకూడదే ఏంటి? నువ్వు గనక కొంచెం కోఆపరేట్ చేసావంటే ఆ సంతోషం నీకు పూర్తిగా ఇస్తాం. దానికి కావలసిన వైద్యం మా దగ్గర ఉంది, నువ్వే చెప్పాలి మరి. ఇలా చూడండి, నేను అలాంటి అమ్మాయిని కాదు. మీరు మళ్ళీ నా దారికి వచ్చారంటే నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. సరే, నువ్వు అలాంటి అమ్మాయి కాదులే. మరి నీకెందుకు ఇలాంటి రోగం వచ్చింది? మీ అమ్మ ఏమైనా అలాంటిదా? అవును, నాకు కూడా వీళ్ళ అమ్మ మీద సందేహంగా ఉంది. తల్లి లాంటి పిల్ల దారంతోనే చీర అంటారు కదా, నువ్వు వినే ఉంటావు. హే, నేను చెప్పేది నువ్వు విను. ఎందుకని మమ్మల్ని అంత కోపంగా చూస్తున్నావు? ఏయ్ రేయ్, అందరూ చూస్తున్నారా? పదండి, పదండి. ఏంటమ్మా ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావ్? చెప్పమ్మా. ఏంటంటే ఇది? ఎందుకు ఈ ప్రజలు మనల్ని అసలు వదలంటున్నారు? వీటన్నిటికీ నేనే కారణం. నేను చేసిన పాపాలన్నిటికీ శిక్ష మీరు అనుభవిస్తున్నారు. నన్ను క్షమించండి. నా జీవితంలో ఇవన్నీ జరుగుతాయని నేను అస్సలు ఊహించలేదు. నేను పాపిస్తోండి. నేను చాలా పాపాలు చేశాను, దానికి మీరు శిక్ష అనుభవిస్తున్నారు. దేవుడా, నేను పాపిస్తోండి. దీనికి శిక్ష నేను చనిపోవడమే. సరేనండి, అయితే నేను కూడా చనిపోతాను. మీరే లేనప్పుడు నేను బ్రతుకుండి ఏం చేయాలండి? నేను కూడా చనిపోతానండి. మనకి ఇక్కడ ఏమీ దొరకదు సుమతి. మనకి తినడానికి ఏమి దొరకకపోతే మనం ఎలా బతకగలం? మన జీవితమే నాశనం అయిపోతుంది. ఏ సమాజం మనల్ని బతకనివ్వదు. దానికి చావడమే మేలు. నేనొద్దా? మీరిద్దరు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేనెలా బ్రతుకుతాను? నాకు కూడా ఇప్పుడు బ్రతకాలని లేదు. మనమందరం కలిసి చచ్చిపోదాం. ఈ రోజు నీకు ఎంతో ఇష్టమైన వంట చేశాను. అందులోనే నేను విషయం కలిపేస్తాను. మనమందరం ఒకేసారి తినేసి ఒకేసారి చనిపోదాం. ఏదైనా స్వీట్ చేయమ్మా. అమ్మా, విషం చేదుగా ఉంటుందా? అవునమ్మా. అలా అయితే ఏదైనా స్వీట్ చేయమ్మా. నాకు కారం చేదు నచ్చదు. మనమంతా అది తిని మనం ప్రశాంతంగా చనిపోదాం. సుమతి, నాకెందుకు ఇంత కొంచెంగా అన్నం పెట్టావు? నాకింకొంచెం అన్నం పెట్టు, ఆఖరిసారి కదా, తృప్తిగా తింటాను. ఏమండి, ఇదిగోండి. నేను చేసిన పాపాలకి మీరు శిక్ష అనుభవించాల్సి ఉంది కదూ. ఎందుకండి మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పటికే చాలా టైం అయింది, త్వరగా తినండి. అమ్మా, నీ చేతులతో నాకు తినిపిస్తావా? అన్నం తినిపించిన ఈ చేత్తోనే విషం కూడా తినిపించినమ్మా. నా వల్ల కాదమ్మా. అన్నంలో విషం కలపడమే పెద్ద తప్పు. అలాంటప్పుడు నన్ను ఎలా తినిపించమంటావమ్మా? నా వల్ల కాదు. సుమతి,
హాసిని, బంగారు తల్లి, మమ్మల్ని క్షమించేయమ్మా. నువ్వు ఈ భోజనం తినడం వల్ల చనిపోవమ్మా. ఎందుకంటే నువ్వు తినే భోజనంలో మీ అమ్మ విషం కలపలేదమ్మా. మమ్మల్ని క్షమించే బంగారం. మేమైతే జీవితాన్ని చూసేశాం, కానీ నువ్వు జీవితాన్ని ఇంకా చూడాల్సి ఉంది కదమ్మా. మేమింకా జీవించాల్సిన అవసరమే లేదమ్మా. చావు మాకు ఈ రోజు కాకపోయినా రేపటికి వస్తుంది, కానీ నువ్వు ఒక మంచి జీవితాన్ని జీవించాలి. నిన్ను మేము ఒంటరిగా వదిలి వెళ్ళిపోతున్నావమ్మా. దానికి నువ్వు మమ్మల్ని క్షమించేయాలమ్మా. నీకు మా మీద కోపం రావచ్చు, తర్వాత బంగారం మాకు ఆఖరి మర్యాదలు చేసేసి మా ఆస్తిని చెరువులో కలిపేయమ్మా. దయచేసి మమ్మల్ని క్షమించేయమ్మా. మమ్మల్ని క్షమించేస్తావు కదమ్మా బంగారు? క్షమించేస్తావా? మా అమ్మ నాన్న ఎలాంటి రోగంతోనూ చావలేదు. మీ అందరి వల్లే, మీరందరూ నడుచుకున్న ప్రవర్తన వల్లే వాళ్ళు ఇలా చనిపోయారు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు? నేను ఇంకా బ్రతికే ఉన్నాను కదా, నేను కూడా ఎప్పుడు చేస్తానని చూడడానికి వచ్చారా? నేను కూడా చేస్తాను, కానీ మీలాంటి దుర్మార్గుల మధ్య కాదు. ఇక్కడ నుంచి పోండి, సంతోషంగా ఉండండి, అందరూ ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు చెప్పండి, నేను ఇంకా బ్రతికుండాలా? ఎవరు నన్ను ప్రేమిస్తారు? ఎవరు నన్ను పెళ్లి చేసుకుంటారు? ఇప్పుడు ఎందుకు ఇద్దరిని మాట్లాడకుండా ఉన్నారు? మాట్లాడండి. జీవితంలో సంతోషం ఎక్కడుందని వెతుకుతూ తిరిగాను, కానీ జీవితంలో బాధలు మాత్రమే ఉన్నాయి. జీవితం అంటే ఇదేనని నాకిప్పుడు అర్థమైంది. నేను మీ దగ్గరికి వచ్చేస్తాను అమ్మా నాన్న. ఇది జరుగుతుంది, కాస్త ప్రశాంతంగా ఉండండి. ఈ ఊరి ప్రజలు చేసిన తప్పుకి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. నా జీవితం మళ్ళీ మొదటికి వచ్చి నిలబడింది. నాకిక్కడ ఒంటరిగా బ్రతకాలని లేదు, నాకు చావాలని ఉంది. నేను ఖచ్చితంగా చేస్తాను.
నేను బ్రతికున్నానా చచ్చానా చూడ్డానికి కదా వచ్చావు? నువ్వెలా చచ్చిపోతావు? మేము ముందే చెప్పాం కదా నిన్ను చావనివ్వమని. నిన్ను తీసుకెళ్దామని వచ్చాను. దయచేసి బయలుదేరు. నేనా? ఎందుకు? నేనెక్కడికి రాను. ప్లీజ్ నువ్వు వెళ్ళిపో. ఛాన్సే లేదు. నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను. దయచేసి బయలుదేరు. సరే, ఒక 10 minutes వెయిట్ చేయి, వస్తాను. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? చెప్తాను. లోపలికి వెళ్తే డాక్టర్ సతీష్ ఉంటారు. నీ గురించి ఆయనతో నేను మాట్లాడాను. నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. నేను నీతో వస్తాను, కానీ లోపలికి రాను. ఎందుకంటే నేను లోపలికి వస్తే నువ్వు ఫ్రీగా మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో దయచేసి లోపలికి వెళ్ళు. అంతా ఆయన చూసుకుంటారు. ఆర్ యు హాసిని? ఇజ్ ఇట్? అవును డాక్టర్. డాక్టర్ ఆదర్శ్ మీ గురించి చాలా చెప్పారు. సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. హెచ్ఐవి పాజిటివ్ ఉంది. ఇందులో రిపోర్ట్ అయితే కన్ఫర్మ్ అని చెప్తోంది. ఆదర్శ్ నాకు ఇన్ఫార్మ్ చేశారు. మీ తల్లిదండ్రులకి కూడా హెచ్ఐవి పాజిటివ్ ఇన్ఫెక్షన్ ఉండేదని చెప్పారు నాకు. అంటే మా భాషలో మీకు చెప్పాలంటే దీన్ని పెరినీట్రియల్ ట్రాన్స్మిషన్ అంటారు. అంటే డెలివరీ టైంలో ఈ ఇన్ఫెక్షన్ ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఇప్పుడు మీ లోపల ఉన్నట్టు. మనకి 20 సంవత్సరాల క్రితం దీని గురించిన అవగాహన అయితే లేదు. దీనికోసం ఏమి ట్రీట్మెంట్ తీసుకోవాలో అది కూడా తెలియకుండానే ఉండేది. అందుకనే దీనికి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా కష్టంగా ఉండేది. హాసిని, మీకు హెచ్ఐవి పాజిటివ్ ఉందని తెలిసిన తర్వాత ఇంకెవరైనా డాక్టర్ని మీరు కన్సల్ట్ చేశారా? కన్సల్ట్ చేయడానికి ట్రై చేశాను, కానీ హాస్పిటల్లో అందరూ తెలిసిన వాళ్ళైనందుకు నేను అది చెప్పడానికి చాలా భయపడ్డాను. అంతేకాకుండా ఆ అబ్బాయిలంతా నన్ను చెడు దృష్టితోనే చూశారు. అందువల్ల ట్రీట్మెంట్ కన్నా నేను చనిపోవడమే నయమని నాకు అనిపించింది. తప్పమ్మా. చనిపోవడానికి ముందే మనం ఇలా తప్పుగా ఆలోచించకూడదమ్మా. చావు కన్నా భయంకరమైన వ్యాధిని పెట్టుకుని నేనెలా బ్రతకగలను? కానీ ఈ సమాజం నన్ను ఖచ్చితంగా బ్రతకనివ్వదు డాక్టర్. ఒకవేళ నేనింకా బ్రతికే ఉన్నానంటే ప్రతిరోజు నేను ఏడుస్తూ అవమానంతో చావాలి. ప్లీజ్ మీరు ముందు ఏడవడం ఆపండి హాసిని. ఇలా చూడండి, ఇంకొక మంచి విషయం ఏంటంటే మీకు హెచ్ఐవి పాజిటివే లేదు. అంటే నాకు ఎయిడ్స్ లేదా? నాకేమనిపిస్తుందంటే ఈ వ్యాధి గురించిన సరైన అవగాహన మీకు లేదని అనిపిస్తోంది. హెచ్ఐవి లేదా హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్, లేదా మామూలు మాటల్లో చెప్పాలంటే హెచ్ఐవి వైరస్. ఈ హెచ్ఐవి వైరస్ రక్తం ద్వారా శరీరంలోకి వస్తుంది. అది ఎస్పెషల్లీ CD4 సెల్స్ అని నేను చెప్పాను కదా, అంటే వైట్ బ్లడ్ సెల్స్. ఆ వైట్ బ్లడ్ సెల్స్ ని ఈ వైరస్ నాశనం చేసేస్తుంది. ఇలా నాశనం చేయడం 1-2 రోజుల్లో జరగదు, దానికి టైం పడుతుంది. అంటే 1 సంవత్సరం 2 సంవత్సరం దానికి పైన కూడా పడుతుంది. కానీ ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే కొందరికైతే ఇంకా ఆలస్యం కూడా అవ్వచ్చు. ఈ CD4 సెల్స్ మన శరీరంలో నాశనం అవుతూ వచ్చాయంటే వీఆర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్. తర్వాత ఈ వ్యాధి యొక్క శక్తి ఎక్కువ అవుతున్నప్పుడు అప్పుడు మన ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ అయిపోతుంది. అలా వీక్ అయిపోతున్నప్పుడు మన రెసిస్టెన్స్ పవర్ కూడా వీక్ అయిపోతుంది. అలాంటప్పుడే మనకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవ్వడం మొదలవుతాయి. అంటే ఇది ఎలా చెప్పాలంటే హెచ్ఐవి పాజిటివ్ శరీరంలో పెరగడానికి 5 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు కూడా కావచ్చు. అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద రెసిస్టెన్స్ పవర్. హాసిని, నీలో ఈ రెసిస్టెన్స్ పవర్ అయితే తక్కువగానే ఉంది. ఒకవేళ నేనిప్పుడు నీ ఇమ్యూనిటీ పవర్, రెసిస్టెన్స్ పవర్ గురించి మాట్లాడుతున్నానంటే అది నీకు మంచిది, అదే నాకు సరే అని అనిపిస్తోంది. CD4 సెల్స్ ఇంటూ 500 చేసావంటే ఒక రిజల్ట్ వస్తుంది. అంటే బిలో 350 వచ్చిందంటే మైనర్ ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అవుతాయి.
200 కన్నా ఎక్కువగా ఉన్నట్టయితే ఐ మీన్ మేజర్ ఇన్ఫెక్షన్స్ అని చెప్తారు. దానివల్ల ట్యూబర్క్లోసిస్, మెనింజైటిస్, దానివల్ల న్యూమోనియా కూడా రావచ్చు. దాన్నే మేము 8th స్టేజ్ అని చెప్తుంటాం. అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అలాగనే దాన్ని అంటారు. హాసిని, నువ్వు ఆత్మహత్య చేయడానికి ప్రయత్నించావా? అవును డాక్టర్, ఈ వ్యాధి వల్ల చావు ఖచ్చితమే కదా. ఈ వ్యాధి నుంచుకొని నేను నా జీవితంలో ఏం సాధిస్తాను చెప్పండి? అందరూ ఏదో ఒక రోజున చనిపోవలసిందనమ్మా. అందుకని ఈ వ్యాధి కోసం చనిపోవాలనుకోవడం చాలా పెద్ద తప్పు. ఇది చాలా తప్పు హాసిని. ఎందుకు? ఈ వ్యాధితో నేను ఇంకా ఎన్నేళ్ళు ఉంటాను? 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలైనా బతకొచ్చు. ఎందుకంటే దీనికి ట్రీట్మెంట్ ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు దీనికి ట్రీట్మెంట్ లేదు, మెడిసిన్స్ కూడా లేవు. అది మాత్రమే కాకుండా సైన్స్ కూడా వెనకబడే ఉండేది. కానీ ఇప్పుడు కాంబినేషన్ ట్రీట్మెంట్ అనేది వచ్చేసింది. టాబ్లెట్, యాంటీ రెట్రోవైరల్ మెడికేషన్, ఇవన్నీ నువ్వు రెగ్యులర్ గా తీసుకున్నట్టయితే వైరస్ పెరగడం ఆపేయొచ్చు. వ్యాధి వల్ల వచ్చే అపాయం కూడా తగ్గుతుంది. తర్వాత నీ CD4 సెల్స్ కౌంట్ కూడా 500 కన్నా ఎక్కువ అవుతుంది. ఈ HIV వ్యాధి ఎక్కువగా ఎవరికి రాదమ్మా. అలా రావటానికి చాలా కారణాలున్నాయి. అంటే ఆ వ్యాధిగ్రస్తులతో శారీరక సంబంధం ఉంచుకున్నట్టయితే ఈ వ్యాధి రావచ్చు. కానీ ఆ వైరస్ ని మనం ఖచ్చితంగా అడ్డుకోవచ్చు, ఖచ్చితంగా దాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే కాండోమ్ యూజ్ చేయొచ్చు. దానివల్ల శరీరం నుండి శరీరంకి వైరస్ సోకదు. తర్వాత ఈ వ్యాధి ఉన్నవారు ఎవరైనా నీకు రక్తం ఇచ్చినట్టయితే ఈ వ్యాధి నీకు సోకడానికి అవకాశం ఉంది. ఈ నీడిల్స్ గాని, ఎక్విప్మెంట్స్ గాని బాగా స్టెరిలైజ్ చేసి వాడడం వల్ల ఇంకొకరి నుండి ఇంకొకరికి ఈ వ్యాధి సోకదు. తర్వాత కిస్ చేయడం వల్లనో, లేకపోతే వాళ్లతో స్విమ్మింగ్ పూల్ కి వెళ్లడం వల్లనో, పబ్లిక్ టాయిలెట్ కి వెళ్లడం వల్లనో, లేదా రెస్టారెంట్ కి వెళ్లడం వల్లనో ఈ వ్యాధి ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి అస్సలు స్ప్రెడ్ అవ్వదు. మీరు చాలా ధైర్యంగానే ఉండొచ్చు. మీ డ్రీమ్స్ ఏంటి, తర్వాత మీకున్న కలలేంటి, మీరు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు, అన్నింటినీ మీరు హాయిగా నెరవేర్చుకోవచ్చు. ఎనీహౌ హాసిని, నేను మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. మీకు చాయిస్ ఇస్తున్నాను. కావాలంటే మీరు మా దగ్గర కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ప్రభుత్వంలో ART సెంటర్స్ లో మీరు ఫ్రీగా కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. చాలా మంది దీనివల్ల లాభం పొందారు. హాసిని, దిస్ లైఫ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. దిస్ ఈస్ అ వండర్ఫుల్ లైఫ్. జీవితం అనేది ఒక అందమైన చిత్రం లాంటిది. మనం దానికి అందమైన రంగులు అద్ది వీలైనంత వరకు దానికి ఇంకా అందాన్ని అందించాలమ్మా. అలా అయితే నేను కూడా బ్రతికుండొచ్చా డాక్టర్? నేను నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చా అందరిలాగే? అందరూ జీవించడానికి ఈ ప్రపంచంలో పూర్తి స్వాతంత్రం ఉందమ్మా. నువ్వు ముందు నీ తప్పైన అభిప్రాయాల నుండి బయటికి రావాలి. అప్పుడే నువ్వు పూర్తిగా జీవించగలవు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్స్ అంతా చెప్పుకో, ఇది నా కర్తవ్యం. బయట కలిసిన ఒక అమ్మాయి ఎవరో తెలియకుండానే నాకింత సహాయం చేశావు. నేను దీన్ని మర్చిపోలేను. ఇదంతా గొప్ప విషయంగా అనిపించట్లేదు. ఇలా చేసినందుకు ఇంకొక ముఖ్యమైన కారణం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది స్వార్థం అని చెప్పచ్చు. స్వార్థమా? అవును హాసిని, ఇప్పుడు నేను చేసిందన్నీ నా కోసం చేశాను. నిన్ను ప్రేమిస్తున్నాను. నా కోరికంతా ఒకటే, ఇందులో నుంచి నువ్వు బయటపడాలి. నువ్వు ఎవరికోసమూ దిగులు పడాల్సిన పనిలేదు. ఈ రోజు నుంచి నీ బాధ్యతలను నేను తీసుకుంటాను. నేను ఎప్పటికీ నీకు తోడుగానే ఉంటాను. నేను బాగా చూసుకుంటాను. కానీ దయచేసి నీ నోటి నుంచి నేను చనిపోతానని మాట రాకూడదు. ఏం జరిగినా సరే నీకు నేను తోడుగా ఉంటాను. ఇంతకీ ట్రీట్మెంట్ ఎప్పుడని చెప్పారు? చెప్తాను. అన్నింటికి టైం రావాలి కదా. ఓకే, అయితే అవసరమైతే నాకు కాల్ చేయి. కానీ చావు గురించి మాత్రం నువ్వు ఆలోచించుకో. నేను బయలుదేరతాను. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఏంటి సడన్ గా? ఊరికే విష్ చేసి వెళ్దామని వచ్చాను. సరే చెప్పావు కదా, ఇక పో. అలా చెప్పడానికే అయితే కాల్ చేసే చెప్పుండేవాడిని కదా. నన్ను లోపలికి రమ్మని పిలవ్వా? నేను పిలిస్తేనే లోపలికి వస్తావా? అవును.
పిలవకుండా ఎవరింటికి వెళ్ళకూడదని నాకు ఓ పెద్ద మనిషి చెప్పారులేండి. నీకు అన్ని విషయాలు తెలుసు. సరే లోపలికి రా, కానీ కాఫీ టీ అడగొద్దు. నాకు నువ్వే చాలు, టీ కాఫీలేం అక్కర్లేదు. హా? ఏం లేదులే, మనం కొంచెం బయటికెళ్ళాలి, వెళ్ళి రెడీ అవ్వు. నువ్వు నన్ను ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళబోతున్నావు? నేను నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఇక్కడికి రాలేదు. మరి ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నావు? ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగితే ఎత్తుకెళ్ళిపోతాను. ఏంటి నన్ను బెదిరిస్తున్నావా? హలో, జాగ్రత్త, నా బ్యాక్గ్రౌండ్. ఎందుకు సగంలో ఆపేశావు? నువ్వు మాట్లాడుతుంటే చూడాలనిపిస్తోంది. ఎందుకు ఇప్పుడు తలదించుకున్నావు? తలదించుకోవాల్సిన అవసరం లేదు. ప్లీజ్ నాతో పాటు రా. సరే 10 minutes వచ్చేస్తాను. సరే త్వరగా రా, నేను కారులో వెయిట్ చేస్తుంటాను. ఇది మీ ఇల్లే కదా, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ముందు నువ్వు ఇలా వచ్చి కూర్చో. అన్నీ సిద్ధం చేశారా? నేను కిందే ఉన్నాను. ఓకే, అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయట. ఏ అరేంజ్మెంట్స్? నువ్వు పద, అన్నీ నీకే తెలుస్తాయి. ఇట్స్ ఓకే, సిట్. రెడీయా? ఎక్స్ప్లెయిన్ చేద్దామా? ఓకే సార్. ఓకే, లైట్స్ ఆఫ్. లైట్స్ ఆన్. దీన్ని ఆఫ్ చేయండి. మీరు వెళ్ళండి. ఈ హాస్పిటల్లో ఉండేదెవరో తెలుసా? ఎవరు? నువ్వు మాత్రమే. నీతో పాటు డాక్టర్స్, నర్స్ అందరూ ఉంటారు. నువ్వు చాలా సంతోషంగా ఉంటావు, ఏ ఇబ్బంది ఉండదు. ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది. రేపటి నుండి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ట్రీట్మెంట్ నా ద్వారా జరుగుతుంది. నువ్వేం దిగులు పడొద్దు. నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండాలి, అర్థమవుతోందా? నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. హాసిని ఆగు. నేనేమైనా తప్పు చేశానా? లేదు, ఏ తప్పు లేదు. కానీ ఇకపై ఇలా చేయొద్దు ప్లీజ్. నన్ను కాస్త ఇంటి దగ్గర డ్రాప్ చేయి. సరే. సరే నువ్వు ఇక బయలుదేరు. నేను కాస్త ఒంటరిగా ఉండాలి. సారీ, నేను నీతో కొంచెం మాట్లాడాలి. బాగా విను. నీకిష్టమైతే నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా కన్స్ట్రక్షన్ ప్లాన్ నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. సరే బాయ్. ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు? నేను కూడా మీతో వస్తానని చెప్పాను కదా. ఎవరు నన్ను చూసినా ఎందుకు నన్ను ఇలా అడుగుతున్నారు? మీరే చూస్తున్నారు కదా ఏం జరుగుతోందని. వాళ్ళిద్దరూ నన్ను ప్రేమిస్తున్నారు. వాళ్ళిద్దరూ నా కోసం ఏదైనా చేస్తారు. వాళ్ళిద్దరూ నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు నేనేం చేయను చెప్పండి? నేను ఇప్పుడు ఎవరిని ప్రేమించాలి? ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ఇద్దరిలో ఏ లోపం లేదు. ఇద్దరు సమానమే. అయ్యో దేవుడా, నన్నెందుకు ఇలా పరీక్షిస్తున్నావయ్యా? అమ్మా, నేనెవరిని ప్రేమించాలి? నువ్వే చెప్పమ్మా. నాన్న, ఎవరిని పెళ్లి చేసుకోవాలి? మీరే చెప్పండి. ఈ పరిస్థితిలో మీరు లేరు. నేనిప్పుడు ఏం చేయాలి? నేనెవరిని అడగాలి? దేవుడా. హాయ్, నేను హాసిని. హాయ్, ఎలా ఉన్నావు?
బాగున్నాను. నేను మీతో కాస్త మాట్లాడాలనుకుంటున్నాను. యా ప్లీజ్. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు కాస్త మా ఊరికి వస్తారా? ఎందుకు? ఊర్లో ఏమైనా ప్రాబ్లమా? అయ్యో అదంతా ఏం లేదు. నేను మీతో కాస్త మాట్లాడాలంతే. ఓకే, నేను వస్తానులే. ఓకే బాయ్. బాయ్. హా? ఏం జరుగుతుంది ఇక్కడ? కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీ ఇద్దరిని నేనే కాల్ చేసి రమ్మని చెప్పాను. ఓ, నా గురించి అంతా తెలిసిన తర్వాత కూడా మీరు నన్ను ప్రేమిస్తున్నానన్నది చాలా సంతోషం. నాలాంటి వాళ్ళకి ఇలాంటి ప్రేమ దొరుకుతుందా అన్నది చాలా ప్రశ్నార్థకంగా ఉంది. కానీ నా ప్రశ్నలన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారు? కానీ ఇలాంటి ప్రశ్నలు చాలానే ఉన్నాయి. నేను మీ ఇద్దరిలో ఎవరిని ఒప్పుకున్నా నా జీవితం చాలా అందంగా ఉంటుందన్న నమ్మకం ఒకవైపు అయితే, మీ జీవితం ఎలా? ఈ సమాజం మిమ్మల్ని ఎలా చూస్తుంది? ప్రతిరోజు చాలా అవమానాలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ అవమానాలన్నీ మీకు నా వల్లే అయితే, నా వల్ల మీ జీవితం నాశనమైతే, మన జీవితం పాడైపోయినా పర్లేదు, మరి పిల్లల జీవితం? అయ్యో, నాకింకా పెళ్ళే కాలేదు. పిల్లల గురించి ఆలోచిస్తున్నాను. అంతేకాదు, అసలిప్పుడు ఎవరిని లవ్ చేయాలో కూడా తెలియట్లేదు. పెళ్లి గురించి మాట్లాడుతున్నాను. వదిలేయండి. ఒక్క నిజం చెప్పండి, మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా లేదా నాపై జాలి చూపిస్తున్నారా? మేము నిన్ను ప్రేమించడం మొదలు పెట్టినప్పుడు నువ్వు మామూలు అమ్మాయివే హాసిని. మేము ఎప్పుడైతే నిన్ను ప్రేమించామో అప్పుడే సమస్యలన్నీ మాకు తెలిసాయి. సో నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మీరు నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమగానే ఉండేది. నా గురించి తెలిసిన తర్వాత అది నాపై జాలిగా ఎందుకు మారుండదు? మీరే చెప్పండి. నీ మీద జాలి మాత్రం ఉంటుంటే సాయం మాత్రమే చేసుంటాం. కానీ పెళ్లి గురించి మేము ఎత్తే వాళ్ళమే కాదు. నీకు నీ సందేహానికి సమాధానం దొరకనట్టుంది. మన ముందు చాలా సమస్యలున్నాయి. సమాజం, అవమానం, ఇవన్నీ మేం చూసుకుంటాం. నువ్వు ఏమైనా అనుకో, ఈ సొసైటీ గురించి బాగా ఎక్కువ ఆలోచిస్తున్నావు. నువ్వు దాని గురించి పట్టించుకోకుండా నువ్వు హ్యాపీగా ఉండాలి. నువ్వు మిగతా వాళ్ళలాగా గొప్ప స్థాయికి ఎదగాలి. అదే మా ఇరుగురి కోరిక. సరే, అయితే మీది నిజమైన ప్రేమేనా? అంటే మీరు నేను చెప్పినట్టే వింటారా? హలో రోసీ, ఇక నుంచి నేను హాస్పిటల్కి రాను. రిసైన్ చేయబోతున్నాను. రిసైనింగ్ లెటరే కదా, ఇప్పుడే మెయిల్ చేస్తాను. హలో. ఏమైందిరా ఇంత త్వరగా నాకు కాల్ చేసేసావు? డాడ్, నాకు కొంచెం డబ్బు కావాలి. సరేలే, నేను మేనేజర్తో చెప్తాను, నీకు కొంచెం డబ్బు ఇస్తాడు. కొంచెం కాదు డాడ్, నాకు కొంచెం ఎక్కువే కావాలి. అది చేసే వచ్చలే, ఎందుకని అడగొచ్చా? ఓ, మీరప్పుడు చెప్పారు కదా నాకు గౌరవం వచ్చేలా ఏదో ఒక పని చేయమని. అదే సరే, చేయబోతున్నా. ఎంత కావాలన్నా తీసుకో. అంతా నీకే కదరా, నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు? థ్యాంక్ యూ డాడ్. సరే, ఇప్పుడు నీ సందేహాలన్నీ తీరిపోయాయి కదా, ఇప్పుడు చెప్పు. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు హ్యాపీయే. నువ్వు ఎవరిని లవ్ చేస్తున్నావు? ఆదినా? నువ్వు వాణ్ణే కదా ప్రేమిస్తున్నావు. నేను మీ ఇద్దరిని లవ్ చేస్తున్నాను. వాట్? ఎస్, అసలు ఇది ఎలా సాధ్యం? నిజమే. ఇది సాధ్యమే కాదు. నాకు మీ ఇద్దరి మీద సమానమైన ప్రేమ, గౌరవం, నమ్మకం ఉంది. నేను మీ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఒప్పుకుంటే ఆ ఇంకొకరి ప్రేమని నేను అవమానించినట్టే కదా. నాకు మీరిద్దరి ప్రేమ కావాలి. ఈ హాసిని నవ్వుకి మీరిద్దరే కారణం. నువ్వు చెప్పేదన్నీ బానే ఉంది, కానీ హాసిని... ఇద్దరు మగాళ్ళు ఒక అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోగలరు? నేను పెళ్లి గురించి మాట్లాడలేదే. నేను పెళ్లి చేసుకోవడం కోసం ప్రేమించట్లేదు. నా దగ్గర మరో ప్రశ్న ఉంది. ఇంకొక ప్రశ్న? అవును, మీరు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నారు? మీ ప్రేమ కేవలం నా మీదే. ఎందుకంటే వయసులో ఉన్న అమ్మాయి కాబట్టి ప్రేమించారు. అలా కాకుండా హెచ్ఐవి పాజిటివ్ ఉందని తెలుసుంటే చేసేవారా? అవును, ఒక మగాడు ఒక ఆడదాన్ని లవ్ చేయడం సహజమే కదా. నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలనుకోవడం తప్ప. నువ్వు ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నావు? నీ మీద ప్రేమ ఉన్నా అది ఇలాగే ఉంటుందా? నేనొక అమ్మాయిని కాబట్టే మీరు నన్ను ప్రేమిస్తున్నారు. ఆ కారణం మీదే మీరు నా మీద జాలి చూపిస్తున్నారు. నేను ఒకవేళ అమ్మాయిగా ఉండకపోయింటే చేసేవారా? అప్పుడు కూడా ఈ ప్రేమ జాలి మీలో ఉండేదా? ప్రేమించాం కాబట్టి సాయం చేయాలన్న ఆలోచన మాకుంది. అవును, జబ్బుతో ఉన్న వాళ్ళని అవమానపరిచే వ్యక్తులు మేము కాదు. ఇక్కడ ఒక జంతువు ఉన్నా కూడా అప్పుడు మేము ఇలాగే నడుచుకుంటాం హాసిని. ఇందులో అనుమానమే లేదు. ఇది అనుమానం కాదు, సహాయం. సహాయమా? అవును, సహాయమే. నాకు సాయం చేస్తారా? ఖచ్చితంగా చేస్తాం. నిన్న నా చేతిలో జీవితం ఉన్నప్పుడు చావే సరైందనుకున్నా. ఈ వ్యాధి గురించి తెలిసాక
ఎవరు నన్ను బ్రతకనివ్వరని అప్పుడు నేను చావాలనుకున్నాను. కానీ మీరిద్దరు నాకు బ్రతుకు మీద ఆశను చూపించారు. నా జీవితాన్ని ఎలా జీవించాలన్నది మీరు నాకు చూపించారు. నన్ను చావు నుంచి కాపాడారు. కానీ నాలాంటి వాళ్ళు ఈ సమాజానికి భయపడి ఈ వ్యాధితో వారి ఇంటిని ఊరిని వదిలేసి చాలా దూరం వచ్చేసి వాళ్ళు బ్రతకాలనే అనుకోవట్లేదు. ఈ ఇండియాని వదిలేయండి, ఈ ఆంధ్రాలో మన చుట్టే నాలాగే కష్టపడుతున్న చాలా మందే ఉన్నారు. మీరెందుకని వాళ్ళ మీద ప్రేమను చూపించకూడదు? వాళ్లకు మిగిలిన రోజుల్ని మీరు కాస్తైనా సరే సంతోషంగా మార్చండి. ఏంటి నువ్వనేది? నీలా ఉండే వాళ్ళందరినీ ప్రేమించమంటున్నావా? అవును, వారిని కూడా ప్రేమించండి. వారిపై జాలి చూపించండి. ఒకడు డాక్టర్, మరొకడు కోటేశ్వరుడి కుమారుడు. మీలాంటి వాళ్ల వల్లే చాలా మంది సంతోషంగా ఉండగలరు. మేము మా ప్రేమని మాత్రమే గుర్తుంచాం, కానీ మా ద్వారా మిగతా వాళ్ళ జీవితాల్ని మారుస్తామన్నది మర్చిపోయాం. మాలో జీవితాన్నిచ్చే శక్తి ఉందని నీకెలా తెలిసింది? సరే, నేను సిద్ధమే. నేను సిద్ధమే. థ్యాంక్స్. అందుకే నేను మీ ఇద్దరిని ప్రేమిస్తున్నాను. లవ్ యూ టూ.